Hello everyone, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. So we have already started with solutions. ఈరోజు అయితే కొంత డిలే అయింది. I was in JE Vedantu Telugu channel. అందుకనే కొంత లేట్గా అయితే జాయిన్ అయ్యాను. I hope you understand. Okay. Hi Ramya. Good evening Ramya. Kirti. Good evening. NVDL. Good evening NVDL. Satvik. Hi Satvik. I think you are new to the channel, correct? In a session, I think maybe you're attending for very first time probably. You can tell me, Satvik. Vinny. Good evening Vinny. Good evening. Akhila. Good evening Akhila. Good evening Noel. Varshini. Good evening. Everyone. Good evening guys. సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే మనకు సొల్యూషన్కి సంబంధించి ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ వాటి యొక్క డిఫరెన్సియేషన్స్ క్లియర్గా తెలుసుకుందాం. దాంతో పాటుగా విల్ ట్రై టు ప్లాట్ ద గ్రాఫ్స్. ఓకే, విల్ ట్రై టు ప్లాట్ ద గ్రాఫ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్స్ అండ్ ద మోల్ ఫ్రాక్షన్స్ ఫర్ అన్ ఐడియల్ సొల్యూషన్, అలానే నాన్ ఐడియల్ సొల్యూషన్స్కి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, Satvik, oh, Satvik, I'm really sorry actually. Maybe I would have mistook it. Okay, so we'll start with today's session. So, ఈ particular session లో అయితే first we'll start with Raoult's law, and మీరు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ టు జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను మీకు రోజు కూడా దీని గురించి చెప్తూనే ఉంటాను. మీరు గనుక ఓకే, ఇఫ్ యూ థింక్ సార్ ఈ క్లాస్లో మీ క్లాస్ విని నేను ఎంతో కొంత నేర్చుకున్నాను, ఐ గాట్ బెనిఫిటెడ్ బై లిజనింగ్ టు యువర్ క్లాస్ అన్న ఫీలింగ్ అని మీకు వచ్చినట్లయితే ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత, ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ మై సెషన్స్, ప్లీజ్ క్లిక్ ఆన్ ఎ లైక్ బటన్. ఎందుకంటే ఆ లైక్ బటన్ అనేది నాకు చెప్తుంది ఓకే, యూ హ్యావ్ అటెండెడ్ మై క్లాస్, యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్, నీకు అర్థమైంది, యూ హ్యావ్ టుక్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్ అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఐ వుడ్ లవ్ టు సీ సమ్ లైక్స్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై సెషన్స్. హాయ్ లీనా, గుడ్ ఈవినింగ్ లీనా. సునీత, గుడ్ ఈవినింగ్ సునీత. సో వినయ్ నాకు ఓకే, సో without any more delay, we'll start the session. Sir, మీరు నా సబ్స్క్రైబరా? Okay, Kirti, you guys are talking something. Okay, it's okay. Let's go with the session. మీరు కనుక MVSAT రిజిస్టర్ చేసుకున్నట్లయితే రిజిస్టర్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఇట్, దెన్ దట్ ఈస్ సీరియస్లీ ఆసమ్. ఓకే, సో మీకు తెలుసు దిస్ ఇస్ గోయింగ్ టు ఫర్ 8 to be 12th grade.
ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నా? ఓకే, ఎక్కడ మిస్ అయ్యాం, ఎక్కడి నుంచి వాయిస్ రాలేదు? ఓకే, ఐ విల్ రీ-ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, ఇస్ మై వాయిస్ క్లియర్ నా? ఇప్పుడైతే క్లియర్గా ఉంటుంది. ఐ హ్యావ్ చేంజ్ ద మైక్. ఓకే, సో లెట్స్ డూ దిస్. సో ఇక్కడ NVIDIA labs, I have been looking at your comments. నేను టీచ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మీద చూస్తూ ఉంటాను. ఓకే, సో ఇది మొత్తం కాన్సెప్ట్ మీరు వినలేదు, అవునా? ఓకే, ఫైన్. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఫైన్, మనం ఐడియల్ సొల్యూషన్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఈ ఐడియల్ సొల్యూషన్స్లో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఇంట్రాక్షన్స్ బిట్వీన్ దిస్ ఏఏ, బీబీ అండ్ ఏబీ. ఓకే, సో మనకు ఈ ఒక సొల్యూషన్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ సేమ్ పార్టికల్స్ విడిపోతాయని చెప్పాం, అది ఎండోథర్మిక్ ప్రాసెస్ అని చెప్పాం. అలానే బీబీ విడిపోతాయని చెప్పాం, అది ఎండోథర్మిక్ ప్రాసెస్ అని చెప్పాం. మళ్ళీ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఇలా విడిపోయి మళ్ళీ ఏబీ రెండు కలుసుకుంటాయి. ఇలా ఏబీ రెండు కలుసుకున్నప్పుడు మనకు కొంత ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఇక్కడేమో అబ్జర్వ్ అవుతుంది. ఇది మనం ఎండోగా, ఎగ్జోగా స్పెసిఫై చేసాం, మీకు గుర్తు నిండాలి. కరెక్ట్? సో సాల్వెంట్లో మనకు ఏ ఇంట్రాక్షన్స్ ఉంటాయి అంటే ఏ పార్టికల్కి ఏ పార్టికల్కి మధ్య ఇంట్రాక్షన్స్ ఉంటాయి. సొల్యూట్లో బి పార్టికల్కి బి పార్టికల్కి మధ్య ఇంట్రాక్షన్స్ ఉంటాయి. సొల్యూషన్లో ఏబి పార్టికల్కి మధ్య ఇంట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. అంతే కదా? కరెక్ట్? సో ఇప్పుడు ఏంటంటే మనం ఏం నేర్చుకున్నామంటే, ఏం తెలుసుకున్నామంటే, ఇంట్రాక్షన్ బిట్వీన్ ఏ అండ్ ఏ, ద ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ఏ అండ్ ఏ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు బి అండ్ బి, అండ్ దిస్ ఇస్ అగైన్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఏ అండ్ బి అని చెప్పాం. అంటే ఏకి బీకి మధ్య ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో అదే డిస్టెన్స్లో ఏబి డిస్టెన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే వాటి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్ సిమిలర్గా ఉంది కాబట్టి. అవునా? సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, సో ఒకవేళ మనం ఎప్పుడైనా ఒక సాల్వెంట్ని, ఇది ఒక సాల్వెంట్, దీని యొక్క వాల్యూమ్ నేను V1 అన్నాను అనుకోండి, ఇది సొల్యూట్, దీని యొక్క వాల్యూమ్ V2 అన్నాను అనుకోండి, నాకు సొల్యూషన్ కూడా ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక వాల్యూమ్ V వస్తుంది అనుకోండి. అప్పుడు అంటే దీని అర్థం, కెన్ ఐ సే దట్ ద V విల్ బి ఈక్వల్ టు V1 ప్లస్ V2? ఎస్, చెప్పచ్చు. ఈ పర్టికులర్ కేసులో చెప్పచ్చు. ఎందుకంటే ఏబి మధ్య కూడా ఏకి మధ్య ఎంతైతే డిస్టెన్స్, ఎంతైతే ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్ ఉండదో, అలానే బీకి మధ్య ఎంతైతే డిస్టెన్స్, ఎంతైతే ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్ ఉండదో, అలానే ఏకి బీకి మధ్య కూడా అంతే సిమిలర్గా ఉన్నాయి. సో ఎంతైతే మనం మిక్స్ చేస్తే అంతే వాల్యూమ్ వస్తుంది. అంటే బికాస్ ఆఫ్ దిస్ కెన్ ఐ సే దట్ డెల్టా V, వాల్యూమ్ ఆఫ్ మిక్సింగ్, ద చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ మిక్సింగ్ ఇస్ 0 అని చెప్పచ్చా? ఎస్, ఎంతైతే వాల్యూమ్ మిక్స్ చేసామో అంతే మనకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ అన్ ఐడియల్ సొల్యూషన్, అది మనకు తెలుసు. అంటే మనం తీసుకున్న ఐడియల్ సొల్యూషన్స్లో మనకి ఇటువంటి కండిషన్స్ అన్నీ కనిపిస్తాయి. వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ ఏముంటుంది, అలానే V1 ప్లస్ V2 విల్ బి ఈక్వల్ టు V, అంటే డెల్టా V మిక్సింగ్ విల్ బి ఈక్వల్ టు 0. అండ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం, నిన్నటి సెషన్లో మనం రౌల్స్ లా గురించి మాట్లాడేటప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఐడియల్ సొల్యూషన్స్ అనేవి మనకు రౌల్స్ లాని ఒబే చేస్తాయి. ఇవి రౌల్స్ లాని ఒబే చేస్తాయని తెలుసుకున్నాం. అంటే నేను ఒక ఐడియల్ సొల్యూషన్ కానీ తీసుకున్నట్లయితే ఈ పర్టికులర్ సొల్యూషన్లో నాకేమేమి ఉంటాయి? ఓకే, సో ఇక్కడ రెండు కంపార్ట్మెంట్స్, ఒకటేమో లిక్విడ్ కంపార్ట్మెంట్, ఇంకోటేమో గ్యాషియస్ కంపార్ట్మెంట్. సో లిక్విడ్ కంపార్ట్మెంట్లో నాకు సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది. ఒకవేళ ఈ గ్రీన్ కలర్ది నా సొల్యూట్ అన్నాను అనుకోండి. ఓకే, సో బేసికల్గా దిస్ ఇస్ మై సొల్యూట్ అన్నాను అనుకోండి. సో ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ కొన్ని ఉంటాయి. అలానే ఒకవేళ ఈ పింక్ కలర్ది నా సాల్వెంట్ అన్నాను అనుకోండి. సో ద పింక్ ఇస్ సాల్వెంట్. సో సాల్వెంట్ పార్టికల్స్ కూడా కొన్ని ఉంటాయి. సో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, ఓకే, ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర ఇటువంటి సిస్టంలో ఇక్కడున్న సొల్యూషన్ కనుక ఐడియల్ సొల్యూషన్ అయితే మనకు తెలుసుకున్న విషయం ఏంటంటే, యాజ్ పర్ ద రౌల్స్ లా ఇక్కడ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్, ఒకటి PA ఇస్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్, అలానే PB విల్ బి ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్. రెండింటికి రెండు రకాల పార్షియల్ ప్రెషర్స్ అయితే ఉంటాయి. ఓకే, అది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ రౌల్స్ లాని ఇది ఒబే చేస్తుంది, అవునా? ఇట్ ఒబేస్ రౌల్స్ లా. సో రౌల్స్ లా ఏం చెప్తుందంటే, ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అని చెప్తుంది. సో ఎక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ? గ్యాస్లోనా, సాల్వెంట్లోనా?
ఐఎమ్ సారీ, సాల్వెంట్లో ఉన్న మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ సాల్వెంట్లో, ఇక్కడ మనకు సాల్వెంట్లో ఇది ఎంత అయితే దీంట్లో ఉందో, లిక్విడ్ స్టేట్లో మనకి ఇక్కడ సాల్వెంట్ XA XB. సో దిస్ ఆర్ ద మోల్ ఫ్రాక్షన్స్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. గుర్తుపెట్టుకోండి. సో యాజ్ పర్ ద రౌల్స్ లా PA is directly proportional to XA and PA is equal to P0A XA as per రౌల్స్ లా. ఓకే, అలానే ఇప్పుడు మనం పీబీకి కానీ అప్లై చేసినట్లయితే పీబీకి ఏమవుతుంది, దిస్ పీబీ మోల్ పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి విల్ అగైన్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఇన్ ద గివెన్ సొల్యూషన్ XB. అప్పుడు పీబీ విల్ బి ఈక్వల్ టు వాట్, P0B XB అవుతుంది. సో దిస్ ఈజ్ రౌల్స్ లా, అంతే కదా. సో దిస్ ఈజ్ వాట్ రౌల్స్ లా సేస్. ఈ రెండు ఈక్వేషన్స్ ఆర్ వ్యాలిడ్ ఇన్ దిస్ పర్టికులర్ సొల్యూషన్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఈ పర్టికులర్ గ్యాషియస్ స్టేట్లో టోటల్ ప్రెషర్ PT అన్నాను అనుకోండి. ఎంతని చెప్తున్నాను, టోటల్ ప్రెషర్ PT అని చెప్పినట్లయితే కెన్ ఐ సే PT ఈజ్ నథింగ్ బట్ PA ప్లస్ PB యాజ్ పర్ ద డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ ప్రకారం. యాజ్ పర్ డాల్టన్స్ లా ప్రకారం దిస్ ఈజ్ ట్రూ, అంతే కదా. డాల్టన్స్ లా ప్రకారం దిస్ ఈజ్ వ్యాలిడ్. సో ఇఫ్ దిస్ ఈజ్ వ్యాలిడ్, ఇప్పుడు కెన్ ఐ రైట్ దిస్, కెన్ ఐ సబ్స్టిట్యూట్ PA యాజ్ P0A XA. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే can I say PT is equal to P0A XA plus P0B XB అని చెప్పొచ్చు కదా. Can I write it like this? Understood? Any questions still here? Okay. So ఇలా అయితే మనం రాయొచ్చు as per the Dalton's law of partial pressures. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మీకు ఈ కంపార్ట్మెంట్ ఉంది కదా, ఈ గ్యాషియస్ కంపార్ట్మెంట్ ఉంది కదా, ఈ గ్యాషియస్లో కూడా మనకు సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ ఉంటుంది. నేనేం చెప్తానంటే, ఈ గ్యాషియస్ ఫేస్లో సాల్వెంట్ వచ్చి YA అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ అండ్ YB అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉందని అనుకోండి. సో దిస్ ఈస్ అగైన్ ద మోల్ ఫ్రాక్షన్ ఇన్ ద గ్యాస్. ఓకే, సో ఇప్పుడు యూజింగ్ ద సేమ్ డాల్టన్స్ లా, అక్కడ మనకు కనిపించే సేమ్ డాల్టన్స్ లాని ఉపయోగించి, ఓకే, ఈ డాల్టన్స్ లాని ఉపయోగించి కెన్ ఐ సే దట్ ఇది ఒక గ్యాషియస్ కంపార్ట్మెంట్, రెండు గ్యాసెస్ ఉన్నాయి. సో డాల్టన్స్ లా ఉపయోగించి నేను ఏం చెప్పాను, PT ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB అని అయితే చెప్పాను, కరెక్ట్. సో దిస్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ రిటన్ ఫర్ ద డాల్టన్స్ లా. ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, అదే డాల్టన్స్ లాని ఉపయోగించి కెన్ ఐ రైట్ PA is equal to PT into YA and రాయొచ్చా? That is total pressure of this particular container into mole fraction of the solvent చేస్తే నాకు partial pressure of A వస్తుందా? Correct? Did you understand this? సో ఇక్కడ partial pressure ని total pressure into mole fraction ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకు ఇస్తున్నానంటే, ఇది కొన్ని సార్లు ఇక్కడ మనకు వాల్యూస్ ఇవ్వరు, ఇట్లా డాల్టన్స్ లాను ఉపయోగించి రివర్స్లో క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాల్సింది ఉంటుంది. సో PA is equal to PT into YA as per Dalton's law. అలానే can I calculate PB? Yes, PB ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. Can I say PB is equal to PT into YB అని చెప్పచ్చా? Yes, absolute గా చెప్పచ్చు. ఎందుకంటే YB is the mole fraction of this gas in this particular container at constant temperature. అప్పుడు obvious గా దీని యొక్క partial pressure will be total pressure into its mole fraction in the particular container as per the Dalton's law. సో ఇది కూడా రాయొచ్చు. So these are the expressions for partial pressures. Here also expressions for partial pressures as per Raoult's law. This is as per Dalton's law. అర్థమైందా? Any questions still here? సో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. సో ఈ ఐడియల్ గ్యాస్, ఇక్కడ మీకు ఐడియల్ సొల్యూషన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో, ఇక్కడ కనిపించే అన్ని సొల్యూషన్స్ కూడా ఐడియల్ సొల్యూషన్స్. సో బేసికల్గా ఐడియల్ సొల్యూషన్స్లో మనకు ΔH మిక్సింగ్ 0, వీటి యొక్క ఫోర్సెస్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆర్ సిమిలర్, అండ్ సిమిలర్గా వాల్యూమ్ ΔV వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు 0, అండ్ దాంతో పాటుగా రౌల్ట్స్ లా ఇస్ వ్యాలిడ్, అండ్ దిస్ ఇస్ అగైన్ రౌల్ట్స్ లా ఎక్స్ప్రెషన్. ఓకే, NVDL ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షూర్. సో మనము ఒక ఐడియల్ సొల్యూషన్ తీసుకున్నాం. సో ఐడియల్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే దాంట్లో సొల్యూట్ సాల్వెంట్ ఉంటుంది. సో సొల్యూట్లో సొల్యూట్ పార్టికల్స్కి కొంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, సాల్వెంట్లో సాల్వెంట్ పార్టికల్స్కి కొంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఈ రెండింటిని మనం మిక్స్ చేసేటప్పుడు అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే, సొల్యూట్ మధ్య ఉన్న పార్టికల్స్ ఏదైతే డిస్టెన్స్ ఉందో
ఇది విడిపోయి కొంచెం దూరంగా వెళ్ళిపోతాయి. అలానే సాల్వెంట్ పార్టికల్కి మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో మనం మిక్స్ చేసేటప్పుడు ఇవి విడిపోయి కొంచెం దూరంగా వెళ్ళిపోతాయి. సో ఇలా వాటి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బ్రేక్ అవుతుంది. అంటే మనం బ్రేక్ చేయాలి అని అంటే ఇవి రెండింటిని విడదీయాలి అంటే వీటి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనం ఓవర్కమ్ చేసుకొని రావాలి. సో ఇక్కడ మనకు కొంత ఎనర్జీ అవసరం అవుతుంది ఈ సపరేషన్కి, ఇక్కడ సపరేషన్కి ఎనర్జీ అవసరం అవుతుంది. సో ఇలా ఒక్కసారి రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఆ రెండు సపరేట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మిక్స్ అవుతాయి కదా, మిక్స్ అయ్యేటప్పుడు ఏబి రెండు దగ్గరికి వస్తాయి. అంటే ఒకదానికొకటి దగ్గరికి వస్తున్నాయి అంటే ఆబ్వియస్గా ఈ పర్టికులర్ కేసులో దీనికి ఇంట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క. ఓకే, సో ఇక్కడ ఈ ఇంట్రాక్షన్ కూడా ఇఫ్ దిస్ ఇంట్రాక్షన్ ఇస్ వెరీ మచ్ సిమిలర్ టు ఏబిబి అయినట్లయితే మనకు ఐడియల్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఒకవేళ ఇక్కడ ఈ రెండు దగ్గరికి వస్తే కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్డ్ అండ్ ఎనర్జీ అబ్జర్వ్డ్ రెండు ఈక్వల్ అయితే మనకు ఓవరాల్గా ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఎటువంటి ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వదు. సో అందుకని ఇక్కడ డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ విల్ బి 0 ఫర్ ద ఐడియల్ సొల్యూషన్స్. సో ఇది 0 అని చెప్పాం. సో ఎందుకు వీటి మధ్య ఫోర్సెస్ కూడా మనకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఉన్నాయి, ఎనర్జీస్ కూడా ఈక్వల్ అని చెప్పేసాం. సో ఇప్పుడు వీటి మధ్య ఫోర్సెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వాల్యూమ్స్ ఏమన్నా మారుతాయి అంటే అసలు ఇక్కడ వాల్యూమ్స్ మారవు. అదే కనుక నాన్ ఐడియల్ కేసులో చూసినట్లయితే వాల్యూమ్స్ అనేవి మారిపోతాయి. ఎందుకు మారుతాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ద ఫ్యూ మోర్ మినిట్స్. ఓకే, సో అందువల్ల మనకి ఇక్కడ వాల్యూమ్ విల్ బి డెల్టా వి మిక్సింగ్ విల్ బి 0. అండ్ మనం ఏం చెప్పామంటే ఐడియల్ సొల్యూషన్స్ రౌల్స్ లాని ఒబే చేస్తాయని చెప్పాం. సో రౌల్స్లో ఏంటి, ఇక్కడ మనకు ఒక సొల్యూషన్ కానీ ఒక పర్టికులర్ వ్యాక్యూమ్లో తీసుకున్నట్లయితే ఈ లిక్విడ్లో ఏదైతే సొల్యూట్ సాల్వెంట్ ఉన్నదో స్లోగా కొన్ని పార్టికల్స్ అనేవి గ్యాషియస్ స్టేట్లోకి వెళ్తాయి. ఎప్పటి వరకు వెళ్తాయి, ఈక్విలిబ్రియం అటైన్ అయ్యేంత వరకు వెళ్తాయి. ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ పార్టికల్స్ రెండిట్లో కాన్స్టెంట్ అయిపోతాయి, ఎందుకంటే ఈక్విలిబ్రియం అనేది అటైన్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఈక్విలిబ్రియం ఈ రెండు కొంత ప్రెషర్ని వీటి మీద అప్లై చేస్తాయి. సో దిస్ ఇస్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి విల్ బి ద ప్రెషర్స్ అప్లైడ్ ఆన్ ద పర్టికులర్ సొల్యూషన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే రౌల్స్లా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ. సో దీనికి తగినట్టుగా ఎక్స్ప్రెషన్ వచ్చింది. అలానే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఇన్ ద గివెన్ సొల్యూషన్ అన్నమాట. సో దీనికి తగినట్టుగా ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో ఈ రెండింటిని మనం ప్రపోర్షనాలిటీ తీసేసి ఈ ఈక్వేషన్ రాసాం. సో దిస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ రౌల్స్ లా. మనం గ్యాషెస్ లాస్లో నేర్చుకున్న విషయం ఏంటంటే ఒక క్లోజ్డ్ కంటైనర్లో రెండు గ్యాసెస్ కానీ ఉన్నట్లయితే దెన్ ద టోటల్ ప్రెషర్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ సిలిండర్ విచ్ హ్యాస్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ విల్ బీ ఈక్వల్ టు, అంటే టోటల్ ప్రెషర్ విల్ బీ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్స్. ఐఎమ్ సారీ. సో పీటీ విల్ బీ ఈక్వల్ టు పిఏ ప్లస్ పీబీ. ఇది మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ పిఏ ఏమవుతుంది, పీటీ ఇంటూ వైఏ అని రాయొచ్చు యాజ్ పర్ ద డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. సో టోటల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. అసలు వైఏ దేని మోల్ ఫ్రాక్షన్ సార్ అంటే ఈ గ్యాషియస్ స్టేట్లో ఉన్న దాంట్లో కూడా గ్యాసెస్ రెండు రకాలు ఉన్నాయి కాబట్టి రెండింటికి రెండు రకాల మోల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా దిస్ విల్ బీ ద కేస్. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎన్విడిఎల్ డిడ్ యూ అండర్స్టాండ్ టిల్ హియర్? సో ఇవి ఐడియల్ సొల్యూషన్స్ అన్నమాట. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ దేర్ గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్. సో ఈ గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, సో లెట్స్ సే సారీ, సో ఇది మన గ్రాఫ్. ఓకే, సో లెట్స్ సే హియర్ XA is equal to 0, XA equal to 1 తీసుకోండి అండ్ XB equal to 0. ఈ పాయింట్ దగ్గర XA equal to 0, XB equal to 1 తీసుకోండి. అంటే ఇక్కడ మనం ప్రతిసారి ఒక్కొక్క శాంపిల్, సో ఇది ఒక శాంపిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఇంకో శాంపిల్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో మనకు తెలిసిన విషయం, లెట్స్ సే వీఆర్ ప్లాటింగ్ వర్సెస్ ప్రెషర్. వీఆర్ ప్లాటింగ్ వర్సెస్ ప్రెషర్. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ అప్లయింగ్ రౌల్స్ లా హియర్, ఓకే, సో ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ ఉండేటప్పుడు వాట్ ఈస్ ద వేపర్ ప్రెషర్? వాట్ ఈస్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ దిస్ పర్టికులర్ సొల్యూషన్? అంటే ఒక సొల్యూషన్ ఈ కాంపోజిషన్తో ఉంది అంటే ఇక్కడ ఉండేది నాకు ప్యూర్ సాల్వెంటే కదా. ఒక సొల్యూషన్ ఈ కాన్సన్ట్రేషన్ ఉన్నది, ఇక్కడ ఉండేది నాకు ఒక ప్యూర్ సొల్యూటే కదా. సో ప్యూర్ సాల్వెంట్కి వేపర్ ప్రెషర్ ఎంత ఉంటుంది అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్? దట్ విల్ బీ ఈక్వల్ టు వాట్? సో రౌల్స్ లా ప్రకారం ఏంటంటే PA is directly proportional to, PA is equal to P0A XA. అంటే ఇక్కడ నాకు XA is equal to 1 ఉంది. ఓకే, దీనికని నేను సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ PA వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. అప్పుడు
what will become my partial pressure of A? So ఇక్కడ నాకు దీని partial pressure of A will be equal to P naught A. చెప్పచ్చా? So this is nothing but P naught A. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటిసారి ఏం చేస్తానంటే లెట్స్ సే XA ఈక్వల్ టు 0 ఇంకో పాయింట్ తీసుకుంటాను. సో ఇక్కడ తీసుకున్నప్పుడు XA ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఇస్ PA 0 అయింది కదా. ఎస్, సో ఇక్కడేమో సారీ P naught A వచ్చింది, ఇక్కడేమో 0 వచ్చింది. సో ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే దిస్ ఈస్ నథింగ్ ఆఫ్ ద ఫార్మ్ y ఈజ్ ఈక్వల్ టు mx గ్రాఫ్. So can I say this is the line that defines PA is equal to P naught AXA? Chapacha? Can I say this? Yes. మళ్ళీ సేమ్ యాజ్ పర్ రౌల్స్లా ఈ ఐడియల్ సొల్యూషన్స్ రౌల్స్లాని ఒబే చేస్తాయి కాబట్టి యాజ్ పర్ రౌల్స్లా PB ఈజ్ ఈక్వల్ టు P naught B XB. అంటే ఇది కూడా మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది కదా. సో అంటే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ PB XB వాల్యూ ఎంత 0 ఉంది అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఐ హ్యావ్ ద పార్షియల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు వాట్? దిస్ ఇస్ ఈక్వల్ టు 0, అంతే కదా. అండ్ దీనికి కూడా కొంత ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ప్యూర్ B తీసుకున్నట్లయితే XB ఈక్వల్ టు 1. సో ఇక్కడ PB ఈక్వల్ టు ఒకవేళ ఎంత ఉంది అనుకోండి. సో ఇఫ్ దిస్ ఈస్ P naught B, ఓకే, సో రెండు సొల్యూషన్స్, దిస్ ఈస్ P naught A, P naught B. ఓకే, సో ఈ రెండింటిని మనం కానీ కెన్ ఐ సే దిస్ ఈస్ ద గ్రాఫ్ దట్ విల్ రిప్రజెంట్ PB ఈజ్ ఈక్వల్ టు P naught A, సారీ P naught B XB. అండ్ ఇంకొకటి విషయం మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే P naught B ఈస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ P naught A అని ఇది అజంప్షన్ చేసుకున్నాను. ఒకవేళ నా అజంప్షన్ కానీ రివర్స్ అయినట్లయితే నా గ్రాఫ్ ఏమవుతుంది? ఒకవేళ P naught B ఈస్ లెస్ దాన్ P naught A అన్నాను అనుకోండి, ఇదే గ్రాఫ్ ఏమవుతుందో తెలుసా? ఇదే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇది పైకి వచ్చి ఇది కిందికి వచ్చేది పైకి వచ్చింది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది పైకి వెళ్తుంది, ఓకే, అండ్ ఈ గ్రాఫ్ ఉంది కదా ఇది ఇలా కిందికి ఉంటుంది. సో రెండు కరెక్టే, ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే, జస్ట్ ఐ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ కండిషన్స్. ఓకే, సో ఇప్పుడు నేను వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ద టోటల్ ప్రెషర్? సో PT ఈజ్ ఈక్వల్ టు వాట్? P naught A XA ప్లస్ P naught B XB. సో ఇక్కడ నేను గమనించినట్లయితే ఇఫ్ ఐ అప్లై దాట్ పర్టికులర్ ఈక్వేషన్, సో ఈ ఈక్వేషన్ ఇక్కడ నేను ఈ పాయింట్ దగ్గర అప్లై చేశాను అనుకోండి, వాట్ ఈస్ 1 పాయింట్, అక్కడ నాకు ఏం పాయింట్ వస్తుంది చెప్పండి ఇక్కడ? సో PT విల్ బీ ఈక్వల్ టు వాట్? P naught A XA. సో XA ఈజ్ ఈక్వల్ టు 1, సో ఇక్కడ P naught A వస్తుంది. సో PT విల్ బీ ఈక్వల్ టు P naught A. సో అంటే ఈ పాయింట్ ఇది 0 అయిపోతుంది. సో దట్ మీన్స్ కెన్ ఐ సే దిస్ ఈస్ ద పాయింట్ దట్ రిప్రజెంట్స్ PT ఈజ్ ఈక్వల్ టు P naught A. అలానే ఈ కండిషన్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే PT ఈక్వల్ టు P naught B వస్తుందా? So now this will be the graph, straight line graph that expresses PT is equal to P naught A XA plus P naught B XB. అర్థమైందా? జస్ట్ సింపుల్గా రౌల్స్లో తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, ఆన్సర్ వచ్చేసింది అంతే. డిడ్ యూ అండర్స్టాండ్ NVDL? ఓకే, థ్యాంక్ యూ. ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఈస్ ద గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్. సో ఇక్కడ కూడా మన గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అగైన్ ద ప్రెషర్ వర్సెస్ దిస్ మోల్ ఫ్రాక్షన్. ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఓకే, సో ఈసారి నాన్ ఐడియల్ సొల్యూషన్స్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను నాన్ ఐడియల్ సొల్యూషన్స్ తీసుకున్నాను కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ నాన్ ఐడియల్ సొల్యూషన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. ఓకే, సో అంటే ఇక్కడ నాకు ఒక సొల్యూట్ ఉంది, ఒక సాల్వెంట్ ఉంది, అండ్ ఇది ఒక సొల్యూషన్ని ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు దీంట్లో ఏకి మధ్య ఇంటరాక్షన్స్ ఉంటాయి, దీంట్లో బీకి మధ్య ఇంటరాక్షన్స్ ఉంటాయి, దీంట్లో ఏకి బీకి మధ్య ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని నేను మిక్స్ చేసినప్పుడు నాకు ఈ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో ఇది పాజిటివ్ డీవియేషన్ అని చెప్తున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ A and B and B are stronger compared to that of the A and B in terms of
ఇంట్రాక్షన్స్, కరెక్టే కదా. సో ఈ ఇంట్రాక్షన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇది పాజిటివ్ డీవియేషన్. అంటే దీంట్లో నేను డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ గ్రేటర్ దాన్ 0 చెప్తున్నా, పాజిటివ్ చెప్తున్నా. హియర్ ఇట్ ఇస్ పాజిటివ్ డీవియేషన్. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ నేను ఈ రెండింటిని బ్రేక్ చేయాలంటే నాకు ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం వస్తుంది. దట్ మీన్స్ హియర్ E1 ప్లస్ E2 దిస్ ఆర్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ దిస్ E. సో ఇదేమో ఎండోని రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో ఎగ్జో పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిజల్యూషన్ని ఇండికేట్ చేస్తుంది. మీకు గుర్తున్నట్లయితే ఇది అర్థమవుతుంది. నిన్నటి సెషన్లో దీని గురించి మనం మాట్లాడాం. సో ఇది పాజిటివ్ డీవియేషన్. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ని మీరు కానీ గమనించినట్లయితే ఇట్ ఈస్ వెరీ 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 క్లియర్ దట్ ఏకి బీకి మధ్య ఉన్న ఇంట్రాక్షన్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ ఏబి అన్నాను. దట్ మీన్స్ సొల్యూట్ సాల్వెంట్లో కంటే కూడా ఇక్కడ ఏకి బీకి మధ్య ఉన్న ఇంట్రాక్షన్స్ ఆర్ వీక్ ఇంట్రాక్షన్స్ కంపేర్ టు దిస్ ఏఏ అండ్ బీబీ ఇంట్రాక్షన్స్. ఒప్పుకుంటారా? Will you agree with me? These interactions are very weak in the solution form compared to these pure substances. Obviously, కరెక్టే కదా. సో అంటే ఒక మాట చెప్పండి, ఇదే నాన్ ఐడియల్ సొల్యూషన్ కనుక ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. సో ఇది నా నాన్ ఐడియల్ సొల్యూషన్. సో ఇది గ్యాషియస్ స్టేట్లోకి వెళ్తుంది కదా. ఎస్, దిస్ విల్ ఆల్సో గో టు గ్యాషియస్ స్టేట్. ఇది నా నాన్ ఐడియల్ సొల్యూషన్. సో గ్యాషియస్ స్టేట్ అయితే 1 2 3 4 5 కొన్ని గ్యాషియస్లో పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇవి చాలా వీక్ ఫోర్సెస్. సో ఇప్పుడు దీన్ని నేను కనుక ఐడియల్ కేస్తో కంపేర్ చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఈ సొల్యూషన్ని నేను కనుక ఐడియల్ కేస్తో కంపేర్ చేస్తే నాకు ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఈ ఇంట్రాక్షన్స్ చాలా వీక్గా ఉన్నాయి కంపేర్ టు ద సొల్యూట్ అండ్ ద సాల్వెంట్. అంటే దాని అర్థం ఏంటంటే ఐడియల్ కేసులో కంటే నాకు ఇక్కడ వచ్చే ఈ పార్టికల్స్ ఏ అండ్ బి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైట్ కలర్డ్ పార్టికల్స్ ఆర్ మై సాల్వెంట్ అన్నాను అనుకోండి, అలానే ఈ ఎల్లో కలర్డ్ పార్టికల్స్ ఆర్ మై సొల్యూట్ అన్నాను అనుకోండి. సో వీటి మధ్య ఇంట్రాక్షన్ చాలా వీక్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పార్టికల్స్ అనేవి ఇక్కడికి వస్తాయి. అవునా కాదు? ఒప్పుకుంటారా? సో ఐడియల్ కేసుల కంటే ఇక్కడికి ఇంకా ఎక్కువ పార్టికల్స్ వస్తాయి. ఒప్పుకుంటారా? మోర్ పార్టికల్స్ విల్ బి దేర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఐడియల్ కేస్. విల్ యూ అగ్రీ విత్ మీ ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్? సో ఇది పాజిటివ్ డీవియేషన్ చూపించినట్లయితే ఏకి బీకి మధ్య ఇంట్రాక్షన్స్ చాలా వీక్గా ఉన్నాయి. సో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనం చూసినట్లయితే ఐడియల్ కండిషన్స్లో ఏబి ఇంట్రాక్షన్స్ ఆర్ సేమ్ యాజ్ ఏఏ అండ్ బీబీ ఇంట్రాక్షన్స్. కానీ ఇవి చాలా వీక్గా ఉన్నాయి, ఇవి చాలా స్ట్రాంగ్, ఇది వీకర్. అంటే మనకి ఎక్కువ పార్టికల్స్ అనేది ఆబ్వియస్గా గ్యాషియస్ స్టేట్లోకి వెళ్తాయి కదా, కంపల్సరీ వెళ్తాయి కదా. సో అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ ఇక్కడ నాకు పార్టికల్స్ అనేవి గ్యాషియస్ స్టేట్లోకి వెళ్ళాయి అంటే ఇక్కడ నాకు ఆ పార్టికల్స్ ఈ సాల్వెంట్ అనేది కొంత ప్రెషర్ అప్లై చేస్తుంది. ఓకే, అలానే సొల్యూట్ కూడా కొంత ప్రెషర్ని అప్లై చేస్తుంది ఇక్కడ. అవునా? ఈ రెండు ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే ఇక్కడ ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తాయా? అబ్సల్యూట్గా ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తాయి. సో అంటే కెన్ ఐ సే దట్ ఇక్కడ అప్లై చేసే పార్షియల్ ప్రెషర్ ఐడియల్ కేసులో అయితే దిస్ పిఏ విల్ బి ఈక్వల్ టు P0A XA. అంటే ఈ పర్టికులర్ కేసులో కెన్ ఐ సే దిస్ పిఏ విల్ బి గ్రేటర్ దాన్ P0A XA అని చెప్పచ్చా? కెన్ ఐ సే దిస్? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు ఇక్కడ ఇలా చెప్తానంటే ఇది వీక్గా ఉన్నాయి. వీక్గా ఉన్నట్లయితే ఇంతకుముందు ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ వచ్చింది. PA ఈజ్ ఈక్వల్ టు P0A XA వచ్చింది. కానీ ఇప్పుడు ఇది వీక్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ పార్టికల్స్ వెళ్ళిపోతున్నాయి. ఎక్కువ పార్టికల్స్ వెళ్ళినట్లయితే ఎక్కువ పార్షియల్ ప్రెషర్ విల్ బి ఎగ్జర్టెడ్ బై దోస్ పార్టికల్స్ ఆఫ్ A ఆన్ దిస్ పర్టికులర్ సాల్వెంట్, అలానే మోర్ ద పార్టికల్స్ ఆఫ్ B ఆన్ దిస్ పర్టికులర్ సాల్వెంట్. ఎందుకంటే దీంట్లో ఎక్కువ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఇక్కడ అప్లై చేసే పార్షియల్ ప్రెషర్ ఇంతకుముందు ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో మనం గమనించినట్లయితే దిస్ ఈస్ మోర్ దాన్ ద ఐడియల్ కేస్. సో ఐడియల్ కేసులో దీనికి ఈక్వల్ అవుతాయి, కానీ మనకి ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఇస్ మోర్ దాన్ దట్ ఆఫ్ దిస్ P0A XA. అర్థమైందా? విల్ యూ అగ్రీ విత్ మీ టిల్ హియర్? ఓకే, మరి సిమిలర్గా హౌ అబౌట్ PB? కెన్ ఐ సే ఇక్కడ PB పార్టికల్స్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ పార్టికల్స్ వస్తాయి కాబట్టి ఐడియల్ కేస్ కంటే ఇక్కడ ఎక్కువ పార్షియల్ ప్రెషర్ ఇది అప్లై చేస్తుంది. పార్షియల్ ప్రెషర్ ఇన్ ఐడియల్ కేస్ అయితే P0B XB ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఐడియల్ కేస్. ఇది ఐడియల్. సో ఈ ఐడియల్ని నాన్ ఐడియల్తో కంపేర్ చేస్తున్నాం.
సో ఇక్కడ మనకి వచ్చే ఎక్స్పెరిమెంటల్, ఇదేమో ఐడియల్ కేసులో ఎంత ఉండాలి, కానీ మనకి ఎంత వస్తుంది, ఎక్కువ వస్తుంది ఇక్కడ పార్షియల్ ప్రెషర్. ఎందుకు ఎక్కువ వస్తుందంటే వీటి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆర్ వెరీ వీక్ అనమాట. అండర్స్టూడ్? సో ఇక్కడ నేను కనుక డాల్టన్స్ లాని అప్లై చేసినట్లయితే, ఇఫ్ ఐఎమ్ అప్లయింగ్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్, డాల్టన్స్ లాని అప్లై చేసినట్లయితే కెన్ ఐ సే PT ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB అని చెప్పచ్చా? ఎస్, అబ్సల్యూట్గా చెప్పచ్చు. PT విల్ బీ ఈక్వల్ టు PA ప్లస్ PB అని నేను 100% చెప్పచ్చు. సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ఇప్పుడు నాకు చెప్పండి, ఓకే, ఇప్పుడు టెల్ మీ సంథింగ్ హియర్. ఓకే, సో కెన్ ఐ సే PT ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేసినట్లయితే, ఇఫ్ ఐఎమ్ యాడింగ్ దిస్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, కెన్ ఐ సే దట్ PA plus PB will be greater than P0A XA plus P0B XB. inequality change అవుతుందా? అవ్వదు, సేమ్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు డాల్టన్స్ లా ప్రకారం PA plus PB is nothing but what? PT. అంటే ఇక్కడ నేను ఏం చెప్పచ్చు అంటే టోటల్ ప్రెషర్, దట్ ఈస్ PT will be greater than P0A XA plus P0B XB అని చెప్పచ్చు కదా. అబ్సల్యూట్గా చెప్పచ్చు. ఈ రెండింటిని ఈక్వేషన్ యాడ్ చేస్తే ఇది వచ్చింది. సో దిస్ ఈస్ నథింగ్ యాజ్ పర్ డాల్టన్స్ లా PT. సో దిస్ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ వాల్యూ. అండర్స్టూడ్? దిస్ ఆర్ ద వేరియస్ కండిషన్స్ ఫర్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. సో నాన్ ఐడియల్ సొల్యూషన్స్ పాజిటివ్ డీవియేషన్ చూపిస్తాయి అనేది గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక చిన్న స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడలేదు. అదేంటంటే వాల్యూమ్ గురించి. సో ఒక విషయం చెప్పండి, వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆర్ వెరీ స్ట్రాంగ్, అవునా? సో ఒకవేళ ఏకి మధ్య డిస్టెన్స్ ఇంత ఉందనుకుందాం, ఓకే, అలానే బీకి మధ్య డిస్టెన్స్ కూడా ఇంతే ఉందనుకుందాం. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేసినప్పుడు వీటి మధ్య ఇంటరాక్షన్ చాలా వీక్గా ఉంది. అంటే దే ఆర్ నాట్ స్ట్రాంగ్లీ అట్రాక్టింగ్ ఈచ్ అదర్. అంటే వాటి మధ్య ఉండే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా చెప్పండి? ఏకి మధ్య ఎంత ఉంది, బీకి మధ్య కూడా ఇంతే ఉంది. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక నాన్ ఐడియల్ సొల్యూషన్, పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుంది అన్నాం. అంటే దాని అర్థం ఏంటి, ఇది వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ చాలా వీక్గా ఉందని మనకు తెలుసు. అంటే ఇవి ఎక్కువ దగ్గరికి రాగలుగుతాయా? రాలేవు కదా. ఎక్కువ దగ్గరికి రాలేవు కాబట్టి ఆబ్వియస్గా మనకు ఈ రెండు సొల్యూషన్స్ మనం కానీ మిక్స్ చేసినట్లయితే, ఒకవేళ ఇక్కడ వాల్యూమ్ V1 అన్నట్లయితే, ఇక్కడ వాల్యూమ్ V2 అన్నట్లయితే, ఇక్కడ వాల్యూమ్ నేను V అన్నట్లయితే, ఈ V విల్ బీ గ్రేటర్ దాన్ V1 ప్లస్ V2 ఆబ్వియస్లీ కదా. సో దట్ మీన్స్ ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ప్రకారం కెన్ ఐ సే డెల్టా V ఆఫ్ మిక్సింగ్ విల్ బీ గ్రేటర్ దాన్ 0 అని చెప్పొచ్చు కదా. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ నాకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? వీటి మధ్య స్ట్రాంగ్ ఫోర్సెస్, దీని మధ్య వీక్ ఫోర్సెస్. సో ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఇవి ఇంతకు ముందు ఉన్నట్లుగా ఇంత డిస్టెన్స్లోకి వస్తే ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు వీటి మధ్య ఫోర్సెస్ అనేది చాలా వీక్గా ఉన్నాయి కాబట్టి అంత దగ్గరికి రాలేవు అనమాట. వాటి మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ దే యాక్ట్ యాస్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ విత్ పాజిటివ్ డీవియేషన్. ఎస్, అబ్సల్యూట్లీ ప్రియా, దట్ ఈస్ ద రీజన్. రమ్య, యూ గైస్ ఆర్ రైట్. Okay, so this are non-ideal solution. Acetone plus ethanol, acetone plus carbon disulfide, water plus methanol, ఇవన్నీ కూడా non-ideal solutions. ఇటువంటి బిహేవియర్ని ఇవి చూపిస్తాయి. అర్థమైందా? అండర్స్టూడ్? సో దిస్ ఇస్ పాజిటివ్ డీవియేషన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఇది పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా అని పిలిచారు, ఇప్పుడు మీకు అర్థమైందా? సో వై ఇస్ దిస్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా? బికాస్ దిస్ ప్రెషర్ ఇస్ మోర్ దాన్ ద ఐడియల్ కేస్. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ ద ఐడియల్ కేస్, ఇక్కడ మనకు పాజిటివ్ డీవియేషన్ చూపిస్తున్నట్టు లెక్క. ఓకే, మరి దీన్ని గ్రాఫికల్గా ఇఫ్ యూ వాంట్ టు ఇంటర్ప్రెట్ దిస్ గ్రాఫికలీ, సో ఎలా ఇంటర్ప్రెట్ చేయొచ్చు చూద్దాం. చూడండి, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఓకే, సో ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ XA సాల్వెంట్ 1, XB ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను అనుకోండి. అలానే ఇక్కడ XA ఈక్వల్ టు 0, XB ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను అనుకోండి. ఓకే, సో ఈ పర్టికులర్ కేస్లో మనం గ్రాఫ్ ముందు ఐడియల్ కేస్ ఎలా ప్లాట్ చేసాం? సో వీ హ్యావ్ ప్లాటెడ్ ఇట్ దిస్ మేనర్. ఎల్లో కలర్ తీసుకున్నాం, ఎల్లో, బ్లూ అండ్ గ్రే. సో ఇదేమో ఎల్లో తీసుకున్నాం, సారీ. సో దిస్ వాజ్ ద ఐడియల్ కేస్, అంతే కదా. సో ఇది ఐడియల్గా తీసుకున్నాం. మరి బ్లూ ఎలా ప్లాట్ చేసాం? ఓకే, సో మనము this will be the case for ideal case for PA. PA కేమో ఇదే కదా. So this is
సారీ, ఇక్కడ మనకు P0A ఉన్నది, ఇక్కడ P0B ఉన్నది, అంతే కదా. సో దిస్ వాస్ P0, సారీ ఇక్కడ P0A, ఇది P0Bగా ఉన్నది. సో ఇది మనం ఐడియల్ కేసులో ప్లాట్ చేసిన గ్రాఫ్, అంతే కదా. సో దిస్ వాజ్ అవర్ ఐడియల్ గ్రాఫ్. సో ఇప్పుడు మనం ఇది నాన్ ఐడియల్ గ్రాఫ్ పాజిటివ్ డీవియేషన్ అన్నాం. సో ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే పార్షియల్ ప్రెషర్స్ పిఏ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోర్ దాన్ P0A XA. అంటే ఇక్కడ కనిపించేది ఏదైతే ఉందో దిస్ రిప్రజెంట్స్ వాట్ P0A XA అని ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది P0A XA అని రిప్రజెంట్ చేసినట్లయితే నౌ కెన్ ఐ సే దట్, ఓకే, ఇది ఏదైనా రిప్రజెంట్ చేస్తుంది P0Aని XAని రిప్రజెంట్ చేస్తుంది. సో కెన్ ఐ సే దట్ అప్పుడు నా పిఏ ఏమవుతుంది, ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్. సో దిస్ విల్ బి ద గ్రాఫ్ ఫర్ ద నాన్ ఐడియల్ కేస్. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇంత అయితే ఎక్కువ ఉంది, దిస్ ఇస్ పార్షియల్ ప్రెషర్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది పైకి వస్తుంది గ్రాఫ్. మళ్ళీ అలానే పీబీ చూసినట్లయితే ఇది P0B XBని రిప్రజెంట్ చేస్తుంది ఈ పర్టికులర్ గ్రాఫ్. కానీ మనం చూసినట్లయితే పీబీ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్. So partial pressure of PB is more than this ideal value. So here we have looked at, so it is more than the ideal value. So ante మనం ఇక్కడ చూసాం what is PB was greater than P0B XB. This is what we got, correct. అలానే ఇంకొకటి ఏమొచ్చింది మనకి ఇక్కడ PA value was greater than P0A XA వచ్చింది, కరెక్ట్. అండ్ సిమిలర్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇంకో ఇన్ఈక్వాలిటీ ఏంటంటే PT is equal to PA plus PB, where this PT was greater than P0A XA plus P0B XB. This was the inequality we have seen. So that means ఇక్కడ వచ్చే నాకు ఈ గ్రాఫ్ కూడా ఇలా వస్తుంది. So these are the graphs for non-ideal solutions positive deviation. Is this graphs understood? అర్థమైందా లేదంటే ఏదైనా అర్థం కానట్టుందా ఇక్కడ ఏదైనా? ఈ గ్రాఫ్ ఎందుకు పైకి వస్తుంది అనేది అర్థమైంది, ఎందుకంటే పార్షియల్ ప్రెషర్ ఎక్కువ పెరిగిపోతుంది, సారీ వేపర్ ప్రెషర్ ఎక్కువ పెరిగిపోతుంది, ఎక్కువ పార్టికల్స్ అనేవి వేపర్ స్టేట్లోకి వెళ్తాయి, ఎందుకంటే ఒక పార్టికల్కి మధ్య వీకర్ ఇంట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ విల్ బి ద రీజన్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ద నాన్ ఐడియల్ సొల్యూషన్ విచ్ ఇస్ షోయింగ్ నెగటివ్ డీవియేషన్. సో ఈసారి నెగటివ్ డీవియేషన్ చూద్దామా? ఎస్. సో మనం నెగిటివ్ డీవియేషన్ చూసినట్లయితే మనకు వచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ డెల్టా హెచ్ మిక్సింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లెస్ దాన్ 0, అంటే దిస్ ఇస్ నెగటివ్ అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది నెగటివ్ అంటే దాని అర్థం ఏంటి, మనం తీసుకున్న సొల్యూట్, మనం తీసుకున్న సాల్వెంట్, ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తే మనకు ఒక సొల్యూషన్ ఫామ్ అయింది కదా, కరెక్ట్. సో సొల్యూషన్లో మనకు ఏకి బీకి మధ్య ఇంట్రాక్షన్స్, సాల్వెంట్లో ఏమో ఏకి మధ్య ఇంట్రాక్షన్స్, ఇక్కడేమో సొల్యూట్లో బీకి మధ్య ఇంట్రాక్షన్స్. సో మనకు ఈ నెగిటివ్ డీవియేషన్ చూపించేదంటే ఇది లెస్ దాన్ 0 వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే దిస్ ఇస్ ఎగ్జోథర్మిక్. ఓవరాల్గా చూసినట్లయితే ఎగ్జోథర్మిక్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ దిస్ E1 plus E2 values are less than that of the E. అంటే ఇది ఏం చెప్తుందంటే ఈ రెండింటిని సపరేట్ చేయడానికి నాకు అయిన ఎనర్జీ చాలా తక్కువ రిలీజ్ అయిన ఎనర్జీ కంటే. దట్ మీన్స్ దిస్ వెరీ వెరీ క్లియర్లీ టెల్స్ మీ దట్, ఇది క్లియర్గా నాకు ఏం చెప్తుందంటే బీకి మధ్య ఉన్న ఇంట్రాక్షన్స్ అండ్ ఏకి మధ్య ఉన్న ఇంట్రాక్షన్స్ ఆర్ లెస్సర్ కంపేర్డ్ టు దిస్ AB ఇంట్రాక్షన్స్. దిస్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంట్రాక్షన్స్. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ నా సొల్యూషన్లో సొల్యూట్కి సాల్వెంట్కి ఉన్న ఇంట్రాక్షన్స్ ఆర్ స్ట్రాంగ్. సో దిస్ ఇంట్రాక్షన్స్ ఆర్ స్ట్రాంగ్ అని చెప్పచ్చా కంపేర్ టు మై ప్యూర్ సబ్స్టెన్సెస్. సో ఇప్పుడు ఈ ఇంట్రాక్షన్స్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి, అంతే కదా. దిస్ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రాంగ్ కంపేర్ టు మై సొల్యూట్ అండ్ సాల్వెంట్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే సొల్యూషన్ని ఒక పర్టికులర్ కంటైనర్లో తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ సంథింగ్, I have my solution here. ఓకే, సో ఇక్కడ నా సొల్యూషన్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ సొల్యూషన్లో ఏకి బీకి మధ్య ఉన్న ఇంట్రాక్షన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఆ ఇంట్రాక్షన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అని అంటే ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు నాకు
ఇక్కడ నుంచి ఇది నా సొల్యూషన్ అన్నాను. సో సొల్యూషన్ అంటే ఇక్కడ కనిపించే ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, సొల్యూషన్ కాకుండా లిక్విడ్ అని రాద్దాం. సో ఇదేమో లిక్విడ్ స్టేట్లో ఉంది. సో ఇక్కడ కనిపించే ఈ గ్రేప్ ఈ బ్లూ ఈ ఎల్లో పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ మై సొల్యూట్. అలానే ఈ వైట్ ఏదైతే ఉందో ఐఎమ్ సేయింగ్ దిస్ వైట్ యాజ్ మై సాల్వెంట్. సో ఇవి కూడా ఎంతో కొంత గ్యాషియస్ స్టేట్లోకి వెళ్తాయి కదా. సో ఈ గ్యాషియస్ స్టేట్లోకి సాల్వెంట్ ఎంతో కొంత పైకి వెళ్తాయి. అలానే సొల్యూట్ పార్టికల్స్ కూడా ఎంతో కొంత పైకి వెళ్తాయి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఏకి బీకి మధ్య ఉన్న ఇంట్రాక్షన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల డూ యూ థింక్ మోర్ పార్టికల్స్ విల్ గో టు ఇంటు ది గ్యాషియస్ స్టేట్? ఎల్లవు. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఐడియల్ కేసులో అయితే ఈ పర్టికులర్ ఇంట్రాక్షన్స్ ఈక్వల్గా ఉన్నాయి. అందువల్ల మనకి ఇక్కడ మనం చూసిన ఐడియల్ గ్యాస్ రౌల్ట్స్ లా వాజ్ వ్యాలిడ్ హియర్. సో ఇక్కడ వీటి మధ్య ఇంట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి తక్కువ పార్టికల్స్ అనేవి పైకి వెళ్తాయి. అంటే ఇక్కడ మనకు ఈ పిఏ ఏదైతే ఉందో దట్ ఈస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్. అలానే ఇక్కడ మనకి ఏముంటుంది, పీబీ ఫోర్స్ అప్లై చేస్తుంది. So can I say that this partial pressure of A, whichever that is present in the non-ideal case which is going in the negative deviation, can I say this PA will be less than P0 AXA? So P0 AXA అనేది ఇది ఒక ఐడియల్ కేస్. సో ఐడియల్ కేసులో ఈ వాల్యూ ఎక్కువగా ఉంది ఎందుకంటే వీటి మధ్య ఇంట్రాక్షన్ సేమ్. కానీ ఇక్కడ ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఇక్కడ నాకు తక్కువ వేపర్ ప్రెషర్ వస్తుంది, తక్కువ పార్షియల్ ప్రెషర్ వస్తుంది. ఎందుకు తక్కువ పార్షియల్ ప్రెషర్ వస్తుంది? ఎందుకంటే వీటి మధ్య ఇంట్రాక్షన్ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఎక్కువ పార్టికల్స్ అనేవి వేపర్ స్టేట్లోకి వెళ్ళవు. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఇస్ P0 PA is less than P0 A XA. అలానే ఇక్కడ నేను PB will be less than P0 B XB. సేమ్ లాజిక్తో రాయొచ్చు. ఇక్కడ తక్కువ పార్టికల్స్ వెళ్తాయి కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఐడియల్ కేస్. అండ్ నేను డాల్టన్స్ లాని ఉపయోగించినట్లయితే ఇక్కడ నాకు ఏంటి, PT ఈజ్ ఈక్వల్ టు వాట్, PA ప్లస్ PB. సో ఇక్కడ రెండింటిని నేను ఈక్వేషన్స్ని యాడ్ చేశాను అనుకోండి. ఈ ఈక్వేషన్ని యాడ్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుంది, PA ప్లస్ PB విల్ బి లెస్ దాన్ P0 AXA ప్లస్ P0 B XB అవుతుంది. సో ఈ PA ప్లస్ PB అంటే ఏంటి, P టోటల్ విల్ బి లెస్ దాన్ P0 AXA ప్లస్ P0 B XB అవుతుంది. సో హియర్ అందుకే దీన్ని నెగటివ్ డీవియేషన్ అని చెప్తాం. అంటే మనకు వచ్చే ప్రెషర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లెస్ దాన్ ద ఐడియల్ కేస్, హెన్స్ ఇట్ ఈస్ షోయింగ్ నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా. అర్థమైందా? అబ్సల్యూట్లీ రమ్య, వి విల్ ప్లాట్ ద గ్రాఫ్స్. మరి వాల్యూమ్ గురించి ఏమన్నా చెప్పగలరా? ఒకవేళ ఇక్కడ నేను వాల్యూమ్ వచ్చి దీని వాల్యూమ్ V1 అన్నాను అనుకోండి, ఇక్కడ వాల్యూమ్ V2 అన్నాను అనుకోండి, ఇక్కడ వాల్యూమ్ V అన్నాను అనుకోండి. సో డూ యూ థింక్ V will be equal to V1 plus V2? లేదు అంటే V1 plus V2 ఈ వాల్యూమ్ విల్ బి గ్రేటర్ దాన్ V, ఆర్ V1 plus V2 విల్ బి లెస్ దాన్ V అనుకుంటున్నారా? వాట్ డూ యూ థింక్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్? ఏముంటుంది చెప్పండి. ఒకటి మీరు గమనించినట్లయితే వీటి మధ్య ఇంట్రాక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఇక్కడ ఈ బీకి మధ్య డిస్టెన్స్ ఇంత ఉంది అనుకుందాం. అలానే ఏకి మధ్య డిస్టెన్స్ కూడా ఇంత ఉంది. సో ఇప్పుడు ఏకి బీకి మధ్య ఇంట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది అంటే అవి దగ్గరకు వస్తాయా లేదంటే దూరంగా వెళ్ళిపోతాయా? దగ్గరకు వచ్చేస్తాయి. ఎందుకంటే వాటి మధ్య ఇంట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. ఇలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి. ఇవి దగ్గరకు వచ్చినాయి అంటే మనకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. అంటే మనకు ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ V1 plus V2 will be greater than that of the V. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ స్టే దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. అంటే కెన్ ఐ సే ఆన్ మిక్సింగ్ డెల్టా V మిక్సింగ్ విల్ బీ నెగటివ్. అంటే దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. సో ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ నెగటివ్ వాల్యూగా ఉంటుంది. ఒప్పుకుంటారా? ఇస్ దిస్ క్లియర్? సో దట్ ఈస్ Is this clear? So that is a final volume minus initial volume. If I do, it will be a negative value. Okay? So endukante this value is a smaller value. So smaller minus bigger value will give me a negative value. Understood? Yes, absolutely right. This is the condition. So ardhamainda? Now let's plot the graph for non-ideal case. So ee case lo meere cheppali naaku ippudu graph ela untundo. Okay? So here it is XA equal to 1, XB equal to 0. ఇక్కడ XA equal to 0 and XB is equal to 1. Okay.
సో దిస్ ఈజ్ ద కేస్. సో ఇప్పుడు నేను ప్లాట్ చేసింది ప్రీవియస్ కేస్లో దిస్ వాజ్ మై ప్లాట్. ఓకే, సో ఇది నా P0A. ఓకే, అండ్ అలానే దిస్ వాజ్ వాట్, sorry, I have to draw this normal lines. Okay, so ikkada first straight line, this is my P0A ga unnadi. Okay, this is my P0A. So ఇది ideal case లో ఇది నా గ్రాఫ్. ఓకే, నాకు ఇక్కడ వాల్యూ కూడా ఏంటిది, PA వాల్యూ ఇస్ వాట్, ఇట్ ఈస్ లెస్ దాన్ P0A XA. సో ఇక్కడ నాకు కనిపించే లైన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ P0A XA లైన్. అప్పుడు PA వాల్యూ ఏమవ్వాలి, ఇట్ ఈస్ లెస్ దాన్ P0A XA. అంటే కంపల్సరీ నాకు ఇది కింద రావాలి. PA ఏదైతే ఉందో ఇట్ మస్ట్ కమ్ డౌన్ లైక్ దిస్. సో అలానే PB, దిస్ వాజ్ మై ఐడియల్ కేస్. కరెక్ట్, సో దిస్ వాజ్ మై ఐడియల్ కేస్ ఫర్ PB, P0B, అంతే కదా. సో ఐడియల్ కేస్, ఎస్. సో దిస్ వాజ్ మై ఐడియల్ కేస్ ఫర్ P0B. సో కానీ నాకు యాక్చువల్గా చూసినట్లయితే ఏముంది, PB వాల్యూ వాజ్ లెస్ దాన్ P0A XA అనమాట. అంటే ఈ వాల్యూ PB ఏదైతే ఉందో ఇట్ వాస్ లెస్ దాన్ దిస్. అంటే ఇక్కడ వచ్చే గ్రాఫ్ నాకు ఏదైతే ఉందో ఇది ఇలా వస్తుంది. ఇక్కడ కూడా నాకు ఈ yellow కలర్ గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, మరి హౌ అబౌట్ దిస్ గ్రాఫ్? సో కెన్ ఐ సే దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ PT? సో ఇక్కడ నాకు PT is equal to what? PA plus PP as per Dalton's law. Dalton's law ప్రకారం ఇది. సో PA plus PP will be less than P0A XA, P0B XB. అంటే ఇక్కడ నాకు PT will be less than P0A XA plus P0B XB. సో if this is the case, నాకు PT కూడా ఏమవ్వాలి అప్పుడు, ఇలా రావాలి కదా. అండర్స్టూడ్? సో వేపర్ ప్రెషర్ అనుకున్న దానికంటే ఇంకా తక్కువే ఉంటుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ నాన్ ఐడియల్ కేస్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే వి విల్ మూవ్ ఆన్ టు అండర్స్టాండింగ్ అబౌట్ ద ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? సో మీకు లేదంటే లెట్స్ టాక్ అబౌట్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మనం ఏం చేస్తున్నామంటే, అగైన్ ఇక్కడ కూడా మనం A అనే ఒక సాల్వెంట్ తీసుకుంటున్నాం, అలానే B అనే ఒక సొల్యూట్ తీసుకుందాం. ఓకే, ఇవి A అండ్ B, ఒకటేమో సాల్వెంట్ ఇంకొకటేమో సొల్యూట్ అనమాట. ఇవి రెండు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అండర్గో అవుతున్నాయి. సో మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఎందుకు చేస్తాం? దిస్ ఈస్ బేసికలీ ఒక సపరేషన్ టెక్నిక్. సో దిస్ ఈస్ ఎ సపరేషన్ టెక్నిక్ టు సపరేట్ ద సొల్యూట్ ఫ్రమ్ ద గివెన్ సాల్వెంట్. ఓ ఇంతకు ముందా? ఓ మై మిస్టేక్, ఐఎమ్ కరెక్టింగ్ దిస్ రైట్ అవే. సో ఇక్కడ P0B XB అవుతుంది అనమాట. అండర్స్టూడ్? సో నౌ లెట్స్ టాక్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. సో ఇప్పుడు థియరీ ఆఫ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కానీ గమనించినట్లయితే ఒక సొల్యూట్ని సాల్వెంట్ని మనం సపరేట్ చేయడానికి ఫ్రాక్షనల్ డిస్టిలేట్ని ఉపయోగిస్తాం. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఉపయోగించాలి అని అంటే ఒక సొల్యూట్కి సాల్వెంట్కి మధ్య దేర్ మస్ట్ బి డిఫరెన్స్ ఇన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. సో దే హ్యావ్ డిఫరెన్స్ ఇన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ బి there should be some difference in their boiling points. ఒక 5 degrees Celsius అన్న ఇలా డిఫరెన్స్ ఉన్నట్లయితే, if it is greater than this 5 degrees Celsius, ఓకే, ఇక్కడ మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ బెటర్గా చేయొచ్చు. సో మోర్ ద డిఫరెన్స్ బెటర్ ఇస్ ద సపరేషన్ యూ క్యాన్ డూ. అంటే మనకు వచ్చే సపరేషన్ ఇంకా బెటర్గా చేయొచ్చు. సో అసలు ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఎలా చేస్తామంటే ఒక చిన్న పాయింట్ ఉపయోగించుకుంటాం. బికాస్ దే డిఫర్ ఇన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. అంటే when the solute and solvent, ఓకే, వీటి మధ్య బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్, ఒకవేళ ఇది BP1 అనుకోండి, బాయిలింగ్ పాయింట్ 1, సారీ బాయిలింగ్ పాయింట్ BP అనుకోండి, బాయిలింగ్ పాయింట్ B సొల్యూట్గా. సో ఇది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ A అనుకోండి. సో వీటి మధ్య డిఫరెన్స్ దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఉన్నట్లయితే అప్పుడు వీటిని మనం సపరేట్ చేయొచ్చు. సార్ మరి ఎలా సపరేట్ చేస్తాం డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఉన్నట్లయితే అంటే, ఐ విల్ టెల్ యూ దిస్ పర్టికులర్ కేస్. నేను ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకున్నాను అనుకోండి. వాట్ ఈస్ ఇట్ ఐ హ్యావ్ టేకన్?
ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్ తీసుకున్నాను. సో ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఏని బిని దీంట్లో ఉంచాను. లెట్స్ సే దిస్ ఇస్ మై ఏ. అలానే దీంట్లో బీని కూడా ఉంచాను. దిస్ ఇస్ మై బి. రెండింటిని మిక్స్ చేసి ఉన్నాయి. ఇప్పుడు రెండింటిని నేను సపరేట్ చేయాలి. వీటి మధ్య డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఉంది. సో మనకు బేసికల్గా ఏ అనేది బి ఇవి రెండు కూడా నాన్ వాలటైల్ సబ్స్టెన్సెస్. సో ఇవి నాన్ వాలటైల్ అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ టీ దగ్గర ఒక పర్టికులర్ టెంపరేచర్ టీ దగ్గర మనకు తెలిసిన విషయం ఏంటంటే వీటికంటూ ఒక పర్టికులర్ వేపర్ ప్రెషర్స్ అనేవి ఉంటాయి. సో ఒకవేళ టీ దగ్గర నేనేం చెప్తానంటే ఏకి బీకి ఒక సర్టెన్ వేపర్ ప్రెషర్స్ ఉంటాయి. సో ఒక సొల్యూషన్ ఏ గురించి మాట్లాడదాం. ఇది బాయిలింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే దిస్ పిఏ ఇస్ ఈక్వల్ టు అంటే పి అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ స్లోగా రైజ్ అయ్యే అట్మాస్ఫియరిక్ ప్రెషర్తో ఈక్వల్ అవుతుందో అక్కడ మనకు బాయిలింగ్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ పిఏ విల్ బి గ్రేటర్ దాన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుందో అప్పుడు అది వేపర్ స్టేట్లోనే ఉంటుంది. సో మరి ఈ సెకండ్ కేసులో బాయిలింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఈ కేసులో బాయిలింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఈ పర్టికులర్ సొల్యూషన్కి ఈ P0B ఏదైతే ఉందో వేపర్ ప్రెషర్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు పి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇక్కడ మనకు బాయిలింగ్ అనేది జరుగుతుంది. ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ యొక్క బాయిలింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ నేను ఏం చెప్తున్నానంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి ఇస్ గ్రేటర్ దాన్ ఏ అని అనుకోండి. దిస్ ఈస్ అన్ అజంప్షన్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి ఇస్ గ్రేటర్ దాన్ ఏ అని చెప్పాను. అంటే బికి బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంది. సో దిస్ విల్ బాయిల్ అట్ హయ్యర్ టెంపరేచర్, దిస్ ఇస్ అట్ లోయర్ టెంపరేచర్. అంటే దీని అర్థం ఏంటి? సో ఒకవేళ ఇది నా టెంపరేచర్ అనుకోండి. సో ఈ టెంపరేచర్ దాంట్లో నేనేం చెప్తున్నానంటే ఇఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి ఎంత ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ. ఓకే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఏదైనా సొల్యూషన్ అయినా సరే నేను ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ దిస్ ఇస్ పి అట్మాస్ఫియర్, ఏదైనా సొల్యూషన్ బాయిల్ అవ్వాలంటే స్లోగా వాటి యొక్క వేపర్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ 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 ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర బాయిలింగ్ అవుతాయి. అవునా? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ బి యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంది అంటే దట్ మీన్స్ ఇది హయ్యర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది, ఇది లోయర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. అంటే ఇది లోయర్ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అవుతుంది అని అంటే దట్ మీన్స్ కెన్ ఐ సే అట్ లెస్సర్ టెంపరేచర్ ఇట్ ఈస్ గెటింగ్ ఇట్స్ బాయిలింగ్ P0B is equal to P80. అంటే దాని యొక్క వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఓకే, సో దట్ మీన్స్ ఏ ఇది వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ, వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ at a temperature T is more compared to that of the vapor pressure of B at the same temperature. అందుకనే ఇది కొంత ఎనర్జీ తీసుకొని ఇట్ ఈస్ ఈజీలీ బాయిలింగ్. వేపర్ ప్రెషర్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి కొంత లోయర్ టెంపరేచర్ దగ్గర ఇది బాయిల్ అయిపోతుంది. ఎందుకు లోయర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిపోతుంది? వేపర్ ప్రెషర్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి కొంత టెంపరేచర్ మనం ఇంక్రీజ్ చేస్తేనే ఇట్ ఈస్ బికమింగ్ ఈక్వల్ టు పి అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అందువల్ల ఇక్కడ మనకు బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే దీనికి వేపర్ ప్రెషర్ తక్కువ ఉందని చెప్తున్నా. వేపర్ ప్రెషర్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం బాయిల్ చేయాలంటే సేమ్ P0B ఈక్వల్ టు P80 వరకు తీసుకురావాలి. అంటే ఈ వేపర్ ప్రెషర్ని స్లోగా ఇంక్రీజ్ చేస్తూ 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 ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఇక్కడ మనకు బాయిలింగ్ అవుతుంది. అంటే ఇది వేపర్ ప్రెషర్ మనం ఇంక్రీజ్ చేయాలంటే దీనికి ఎక్కువ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇవ్వాలి, ఇక్కడ తక్కువ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. అంటే ఇక్కడ తక్కువ ఎనర్జీ ఇచ్చినట్లయితే బాయిల్ అయిపోతుంది, అంటే లోయర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ మనకు దిస్ విల్ బి ద సినారియో when the boiling point differences is like this: high vapor pressure, low boiling point, low vapor pressure, high boiling point అన్నమాట. ఓకే, సో ఇండైరెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే ఇవి వేపర్ ప్రెషర్ డిఫరెన్సెస్ ఉండడం కారణంగా వీఆర్ ఏబుల్ టు సపరేట్ ద సబ్స్టెన్సెస్. సార్ మరి ఇక్కడ ఈ వేపర్ ప్రెషర్ డిఫరెన్సెస్ ఉండడం కారణంగా ఎలా మనం దీన్ని సపరేట్ చేస్తున్నాము అని అంటే ఓకే, సో ఇఫ్ ఐఎమ్ మెయింటైనింగ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చి 30 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం, ఇంకొక సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఓకే వచ్చి 10 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. సో వీటి మధ్య డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఉన్నాయి కాబట్టి నేను కనుక నా టెంపరేచర్ని
వీటి మధ్యలో కానీ ఉంచినట్లయితే, ఒకవేళ 20°C దగ్గర ఉంచినట్లయితే, ఒకవేళ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఎలా హీట్ చేస్తున్నాను, టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 20°C దగ్గర దీన్ని నేను హీట్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఎక్కువ శాతం బి అనేది బాయిల్ అయిపోతుందా? సో బి అనేది మొత్తం ఎక్కువ శాతం ఇట్ విల్ కమ్ ఇన్ టు వేపర్ స్టేట్, అంతే కదా? సో ద మోర్ అమౌంట్ ఆఫ్ బి విల్ కమ్ ఇన్ టు వేపర్ స్టేట్. మరి ఏ ఎలా, మరి ఏ రాదా వేపర్ స్టేట్లోకి? ఏ కూడా కొంత చాలా తక్కువగా శాతం అనేది మాత్రం ఏ అనేది వస్తుంది. ఎందుకు తక్కువ శాతం వస్తుందంటే బాయిలింగ్ పాయింట్ ఇది రీచ్ కానప్పటికీ కొంత శాతం బి అనేది దీంట్లో ఉంటుంది. సో హియర్ ఈ పర్టికులర్ వేపర్స్లో ఏ ఈజ్ ప్రొడామినేటింగ్, ఏ ఈజ్ డామినేటింగ్, అంటే ఎక్కువ ఏ ఉంటుంది, సారీ దీంట్లో ఎక్కువ బి శాతం ఎక్కువ ఉంటుంది. బి ఈజ్ డామినేటింగ్ ఇన్ ద వేపర్స్. ఎందుకు? దీని యొక్క బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంది కాబట్టి దీంట్లోకి ఎక్కువ వేపర్స్ వస్తాయి. అలానే ఏ అసలు సార్ ఏ యొక్క బాయిలింగ్ పాయింట్ 30°C కదా, మరి ఏ ఇక్కడికి ఎందుకు వస్తుంది అంటే ఏ కూడా ఏంటంటే కొన్ని పక్కన ఉన్న మాలిక్యూల్స్ కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని, ఒకవేళ ఇన్ని పార్టికల్స్ కాకపోయినా ఈ ఒక 90 పార్టికల్స్ వస్తే ఏదో ఒక 2, 5 లేదంటే ఒక 7, 5, 6, 7 పార్టికల్స్ కూడా వేపర్ స్టేట్లోకి, మిగతాకి బి కూడా ఏ కూడా వస్తాయి. ఏ ఈస్ వెరీ లెస్. ఓకే, జస్ట్ లైక్ వేపరైజేషన్ ద్వారా అలా కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇవైతే కొన్ని వేపర్ స్టేట్లోకి వస్తాయి. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే బి ఇక్కడ ఏబి శాతం దీంట్లో ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ వేపర్స్లో చూసినట్లయితే బి శాతం చాలా ఎక్కువగా ఉంది, ఏ శాతం చాలా తక్కువగా ఉంది. ఎందువల్ల? నేను మెయింటైన్ చేసిన టెంపరేచర్ వల్ల దిస్ హ్యాస్ కమ్ ఎ సర్టెన్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ కేసులో మనం గమనించినట్లయితే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇన్ ద లిక్విడ్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఇన్ దిస్ పర్టికులర్ లిక్విడ్, అంటే ఈ రెండు కూడా లిక్విడ్ స్టేట్లో, దిస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఇన్ దిస్ పర్టికులర్ గ్యాషియస్ స్టేట్. సో ఈ YA ఇస్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ, ఇది చాలా హైగా ఉంది, ఇక్కడ ఇది తక్కువగా ఉంది. దీనికంటే ఈ కేసులో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈజ్ వెరీ హై, 90% ఇక్కడ ఎక్కువగా ఏనే ఉంటుంది, ఎందుకంటే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ మనకు సపరేషన్ జరుగుతున్నట్టు. సో ఇక్కడ మనం హీట్ చేసే కొద్ది 10°C దగ్గర ద సపరేషన్ ఆఫ్ బి ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద డిస్టిలేట్. అలానే ఇక్కడ ప్యూర్ బి రావట్లేదు, కొంత ఏ వస్తుంది. మళ్ళీ నేను ఏం చేస్తాను, దీన్ని కూల్ చేసుకొని మళ్ళీ ఆ సొల్యూషన్ తీసుకొని రెండోసారి మళ్ళీ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తా. ఈసారి మళ్ళీ రెండోసారి సేమ్ 20°C దగ్గర పెట్టినప్పుడు నాకు బి శాతం ముందు 90% ఉన్నట్టయితే ఈసారి 95% బి శాతం ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఇలా అయితే మనం సపరేషన్ చేయొచ్చు. Did you understand? So separation will happen when this ఇక్కడ ఒకవేళ నేను XA is equal to YA అన్నాను అనుకోండి. So if I am saying if XA is equal to YA అన్నాను అనుకోండి, అలానే XB is equal to YB అన్నాను అనుకోండి, do you think the separation has happened here? అసలు ఇక్కడ సపరేషన్ జరిగినట్టు ఈ మోల్ ఫ్రాక్షన్స్ రెండు కానీ ఈక్వల్ అయినట్లయితే, ఒకవేళ ఇక్కడ 50% ఆఫ్ బి ఉంది దీంట్లో ఈ లిక్విడ్ స్టేట్లో, అలానే ఇది గ్యాషియస్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ 50% ఆఫ్ బి ఉన్నట్లయితే డూ యూ థింక్ ద సపరేషన్ హ్యాస్ హ్యాపెండ్? నో. ఇక్కడ మనకి ఇలా మోల్ ఫ్రాక్షన్స్ ఇలా ఉన్నట్లయితే ఈ పర్టికులర్ కేసులో ఏంటి, నో సపరేషన్ హ్యాస్ హ్యాపెండ్. నో సపరేషన్ హ్యాస్ హ్యాపెండ్ అంటే దే మస్ట్ డిఫర్ ఇన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ సపరేషన్ అనేది జరిగినట్లు. అర్థమైందా? ఒకవేళ ఈ మోల్ ఫ్రాక్షన్స్ కానీ రెండు సేమ్ అయితే సపరేషన్ జరగనట్లు. అర్థమైందా? ఒక ఐడియల్ సొల్యూషన్కి అయితే మనకు సపరేషన్ జరిగిపోతుంది. సపరేషన్ అనేది కంప్లీట్గా మనం ఐడియల్ సొల్యూషన్స్ క్యాన్ బి సపరేటెడ్ మోర్ ఈజీలీ. ఓకే, సో ఐడియల్ సొల్యూషన్స్ విషయానికి వచ్చేసరికి మనకు సపరేషన్ ఈజీగా జరిగిపోతుంది. సో దేర్ వోంట్ బి ఎనీ, యూ కెన్ జస్ట్ సపరేట్ బై డిస్టిలేషన్ ఈ ఐడియల్ సొల్యూషన్స్ని. సో ఇక్కడ నేను ఒక గ్రాఫ్ చూస్తాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిక్విడ్ వేపర్ ఈక్విలిబ్రియం గ్రాఫ్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ గ్రాఫ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో ఇలా రిప్రజెంట్ చేస్తున్నా. పింక్ వన్ వచ్చి ఇట్ రిప్రజెంట్స్ ద డ్యూ పాయింట్, అంటే
ఇదేమో బబుల్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది అన్న. అంటే ఏంటంటే నేను ఒక పర్టికులర్ సొల్యూషన్, సో ఇక్కడ XA ఈజ్ ఈక్వల్ టు 1, XB ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఇక్కడ సేమ్ XA ఈక్వల్ టు 0, XB ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. సో నేను ఒకవేళ ఈ కాన్సన్ట్రేషన్లో ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ కానీ తీసుకున్నట్లయితే నేను ఇక్కడ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఏది ఇంక్రీజ్ చేస్తున్నా? ఇక్కడ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నా. యాజ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్, ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర నాకు బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్నే మనం బబుల్ పాయింట్ అంటాం. బేసికల్గా ఫస్ట్ టైం మనం ఇక్కడ బబుల్స్ చూస్తాం. సో ఇంకా టెంపరేచర్ని కానీ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మొత్తం గ్యాషియస్ స్టేట్ కన్వర్ట్ అయిపోతుంది. సో ఒకవేళ ఇక్కడ నేను కండెన్స్ చేస్తే ఫస్ట్ టైం ఈ గ్యాషియస్ స్టేట్లో ఉన్న సబ్స్టెన్స్ లిక్విడ్కి కన్వర్ట్ అయ్యేది ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. సో దీనిపైన మొత్తం గ్యాషెస్, దీని కింద మొత్తం లిక్విడే. మరి ఈ రీజియన్లో మాత్రం ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ గ్యాస్ అండ్ లిక్విడ్ రెండు కూడా. ఏది ఈ కాన్సన్ట్రేషన్లో నేను ఒక సబ్స్టెన్స్ని తీసుకొని హీట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది నాకు ఈ పర్టికులర్ సబ్స్టెన్స్. ఫస్ట్ టైం ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ ఒకవేళ ఈ XA ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ ద మోల్ ఫ్రాక్షన్, XB ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ద మోల్ ఫ్రాక్షన్ అంటే ఈ సబ్స్టెన్స్ అనేది ఇక్కడ బాయిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. TB ఈజ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నాకు బాయిల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నాకు బాయిల్ అయ్యి సబ్స్టెన్స్ అనేది గ్యాషియస్ స్టేట్కి వెళ్తూ ఉంటుంది. సో నేను కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర, సో ఈ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తున్నా కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. అంటే అప్పుడు నాకు ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ నేను తీసుకున్న సబ్స్టెన్స్ యొక్క వేపర్ ఎంత ఉంటాయంటే, సో ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర వేపర్స్ వచ్చి ఇన్ని వేపర్స్ ఉంటాయి. అంటే నా డిస్టిలేట్ ఇక్కడ నాకు ఇది మొత్తం గ్యాషియస్ స్టేట్లోకి వెళ్తుంది కదా. సో ఆ గ్యాషియస్ స్టేట్లో యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అని అంటే దిస్ విల్ బీ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద డిస్టిలేట్. అంటే నేను తీసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో హీట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. సో ఇదే టెంపరేచర్ నేను మెయింటైన్ చేసినప్పుడు నాకు ఏవైతే వేపర్స్ ఉంటాయో, అంటే డిస్టిలేట్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ నేను తీసుకున్న సొల్యూషన్ ఈ కాన్సన్ట్రేషన్తో తీసుకున్నాను. ఇక్కడ ఏ కాన్సన్ట్రేషన్ అండ్ B కాన్సన్ట్రేషన్, అంటే XA ఈజ్ ఈక్వల్ టు A, XB ఈక్వల్ టు Bతో తీసుకున్నా. సో ఇప్పుడు దీన్ని నేను హీట్ చేశాను. హీట్ చేసినప్పుడు ఏమైంది, నాకు డిస్టిలేట్లో మనం గమనించినట్టే దిస్ విల్ బీ ద డిస్టిలేట్. అంటే ఇక్కడ నాకు గ్యాస్ అనేది కొంత రిలీజ్ అవుతుంది కదా. సో ఆబ్వియస్గా ఇక్కడ నా లిక్విడ్ ఉంటుంది, అలానే ఈ లిక్విడ్తో పాటు నాకు ఇక్కడ కొంత గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో గ్యాషియస్ స్టేట్లో అంటే వేపర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వేపర్ యొక్క కాన్సన్ట్రేషన్ ఈ TB టెంపరేచర్ దగ్గర ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది. అంటే ఇట్ ఈస్ వెరీ 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 క్లియర్ దాట్ నేను టెంపరేచర్ ఇంత మెయింటైన్ చేసినప్పుడు ఈ వేపర్స్ ఏవైతే ఉన్నాయో దట్ హ్యాస్ మోర్ అమౌంట్ ఆఫ్ B. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ B శాతం ఇంత, కానీ B శాతం ఈజ్ ఇంక్రీజింగ్ యాజ్ ఐ మూవ్ ఫ్రమ్ హియర్. సో B ఈజ్ ఇంక్రీజింగ్ హియర్. అంటే నాకు డిస్టిలేట్లో B యొక్క కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ అవుతున్నట్లే కదా. సో అంటే ఇక్కడ A ఈజ్ ద అమౌంట్ ఆఫ్ A, B ఈజ్ ద అమౌంట్ ఆఫ్ B. సో యాజ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్, ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర నాకు డిస్టిలేట్లో చూసినట్లయితే 95% B ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ A% B% ఉంది. సో ఇక్కడ నాకు డిస్టిలేట్లో చూసినట్లయితే 95% ఏముంది, Bనే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ పాయింట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దిస్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ వేపర్స్ అట్ దిస్ పాయింట్. అంటే ఇక్కడ నాకు 95% B ఉంది, ఓన్లీ 5% మాత్రమే A ఉంది. అంటే దట్ మీన్స్ ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఈ పర్టికులర్ ఈక్వేషన్ ద్వారా ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ నేను తీసుకున్నట్లయితే ఐ కెన్ సపరేట్ మై B ఫ్రమ్ ద డిస్టిలేట్. సో ఈ డైరెక్షన్లో B క్యాన్ బి సపరేటెడ్, B క్యాన్ బి సపరేటెడ్ ఫ్రమ్ డిస్టిలేట్. మళ్ళీ ఇంకొకసారి నేను ఈ Bని ఇక్కడ ఏదైతే తీసుకున్నానో ఈ డిస్టిలేట్ని మళ్ళీ కూల్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇది తిరిగి ఇంకొకసారి ఇక్కడ ఈ సబ్స్టెన్స్ని మళ్ళీ ఇంకొకసారి డిస్టిలేషన్ చేసినట్లయితే ఇది స్లోగా దీని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి ఈ పాయింట్ దగ్గర బాయిలింగ్ జరిగి మళ్ళీ దిస్ గ్రాఫ్ విల్ మూవ్ టువర్డ్స్ దిస్. ఇంకా దీనికి ఇంకా క్లోజ్గా మూవ్ అవుతుందా? అంటే నేను ఎన్నిసార్లు డబుల్ డిస్టిలేషన్ చేసినట్లయితే డిస్టిలేట్లో నాకు ఏం కలెక్ట్ అవుతుంది, ఇక్కడ B ఈస్ కలెక్టెడ్ ఇన్ ద డిస్టిలేట్. మరి రెసిడ్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ మిగిలిపోతుంది కదా. అంటే దీనిలో నుంచి ఎక్కువ B శాతం అనేది వెళ్ళిపోయింది వేపర్ స్టేట్లోకి. అంటే ఈ పర్టికులర్ సొల్యూషన్లో నాకు ఓన్లీ A మాత్రం ఉంటుంది కదా. సో ఇక్కడ A మాత్రం ఎక్కువగా ఉన్నట్లయితే ఇఫ్ ద A ఈజ్ మోర్ హియర్ దట్ మీన్స్ రెసిడ్యూ ఒక కాన్సన్ట్రేషన్లో A ఈజ్ డామినేటింగ్. ఇఫ్ A ఈజ్ డామినేటింగ్ రెసిడ్యూ విల్ బి మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే దట్ మీన్స్ హియర్ A ఈజ్ కలెక్టెడ్ యాజ్ ఎ రెసిడ్యూ, collected as a residue. Understood? So ఈ ఐడియల్ సొల్యూషన్స్ కేసులో
బీని ఇలా డిస్టిలేట్లో, ఏని ఇలా రెసిడ్యూలో ఈజీగా కనెక్ట్ చేయొచ్చు యాజ్ పర్ దిస్ పర్టికులర్ గ్రాఫ్. ఓకే, ఒకవేళ గ్రాఫ్ కానీ ఇలా ఉండింది అనుకోండి, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్రాఫ్ దట్ ఈస్ పాసిబుల్. అంటే ఏంటంటే ఇది ఇలా అండ్ ఇది ఇలా. సో ఈ కేసులో మీకు రివర్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ పాసిబుల్ గ్రాఫ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ గ్రాఫ్. మీరు ఇక్కడ సేమ్ మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఇంత తీసుకుని ఇంటర్ప్రిటేషన్ చేయాలి. సో ఇక్కడ మీరు XA ఈజ్ ఈక్వల్ టు ఏ, XB ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్ప్రిట్ చేస్తే మీకు కావాల్సిన వాల్యూస్ అయితే వస్తాయి. అండర్స్టూడ్? Noel, we'll end this class in the next 10 minutes. 10 minutes we will close the class. Okay? Understood? So this is the case. అలానే మనం నాన్ ఐడియల్ కేస్లో కానీ చూసినట్లయితే ఏంటిది నాన్ ఐడియల్ కేస్. సో వెన్ ఇట్ కమ్స్ టు నాన్ ఐడియల్ కేస్, సో వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్? పాజిటివ్ డీవియేషన్. ఓకే, సో ఇది పాజిటివ్ డీవియేషన్. సో పాజిటివ్ డీవియేషన్ అంటే ఏంటి? మనకు ఏ పార్టికల్కి బి పార్టికల్కి మధ్య లెస్ ఫోర్సెస్ ఉంటాయి కదా. సో దే హ్యావ్ లెస్ ఫోర్సెస్. సో ఈ వీటికి మధ్య ఫోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నట్లయితే వీటి యొక్క బాయిలింగ్ ఇంకా చాలా తక్కువలో జరుగుతుంది కదా. సో అంటే మనం కానీ చూసినట్లయితే ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ గ్రాఫ్, ఓకే, ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో బాయిలింగ్ అనేది మనకి ఇంకా తక్కువ టెంపరేచర్స్లో జరుగుతుంది. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ అండ్ దిస్, ఇక్కడ XA ఈక్వల్ టు 1, XB ఈక్వల్ టు 0, ఇక్కడ XA ఈక్వల్ టు 0, XB ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను. ఓకే, సో ఇక్కడ ప్యూర్ ఏ మాత్రం ఉంది. ఓకే, ఏంది ఇక్కడ? ఓన్లీ ప్యూర్ ఏ మాత్రమే. ఇక్కడ ఓన్లీ ప్యూర్ బి మాత్రం ఉంది. సో ఆబ్వియస్గా this will be the boiling point of this pure A, that is TA will be the boiling point of pure A. Alane this will be the pure B, this is TB will be the boiling point of pure B. So ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తాం కాబట్టి కంపల్సరీ దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ మధ్య ఫోర్సెస్, సో ఇంత బాయిలింగ్ పాయింట్ వచ్చింది అంటే ఇక్కడ ఏకి మధ్య ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇక్కడ కూడా బీకి మధ్య ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అంటే ఏదైనా సొల్యూషన్ కనుక దీంట్లో నేను బీని యాడ్ చేసినట్లయితే ఈ ఫోర్సెస్ అనేవి వీక్ అయిపోతాయి. సో వీక్ అయిపోతాయి అంటే ఆబ్వియస్గా బాయిలింగ్ అనేది ఇంకా లోయర్ టెంపరేచర్స్లోనే జరుగుతుంది కదా. సో ఇలా లోయర్ టెంపరేచర్స్లోనే బాయిలింగ్ అనేది జరుగుతుంది. సో గ్రాఫ్ అనేది ఇలా కిందికి ఉంటుంది. ఓకే, అండ్ సిమిలర్లీ ద వేపర్స్ ఎలా బాయిల్ అవుతాయి? సో విచ్ ఇస్ ద కలర్ ఐ టుక్ దేర్? సో పింక్ తీసుకున్నాను. సో వేపర్స్ కూడా ఇక్కడ ఏంటంటే సో ఇలా బాయిల్ అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఇది. ఓకే, సో అంటే దీని అర్థం ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. సో దీన్ని నేను అజియోట్రోపిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుందని చెప్తాం. సో దిస్ ఇస్ మినిమం బాయిలింగ్ అజియోట్రోపిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుంది ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటో నేను చెప్తాను. ఓకే, అంటే ఒకవేళ నేను ఏం చేస్తానంటే ఒక సొల్యూషన్ని ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర తీసుకుంటున్నా, ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ ఒక సొల్యూషన్ తీసుకుంటున్నా. సో ఈ సొల్యూషన్ నేను ఏం చేస్తాను? హీట్ చేస్తాను, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ ఇది ఇక్కడ బాయిల్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర బాయిలింగ్ జరుగుతుంది. సో ఇక్కడ బాయిలింగ్ జరిగిందంటే మనకేం జరుగుతుంది? సో ఇక్కడ బాయిలింగ్ జరుగుతుందంటే దిస్ ఈజ్ అవర్ ఈ పర్టికులర్ ఇక్కడ XA ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకొని XB ఈజ్ ఈక్వల్ టు బి తీసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్తో ఉన్న సొల్యూషన్ అనేది ఇక్కడ మనకు బాయిలింగ్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ వేర్ ద బాయిలింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ బాయిలింగ్ జరిగినట్లయితే ఇదే టెంపరేచర్ మనం ఇక్కడ మెయింటైన్ చేసినప్పుడు మనకేం జరుగుతుంది? గ్యాషియస్ స్టేట్లో ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. సో ఈ గ్యాషియస్ స్టేట్లో మనకు కాన్సన్ట్రేషన్ ఇంత ఉంటుంది. సో దిస్ విల్ బీ ద కాన్సన్ట్రేషన్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్. అంతే కదా. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే లెఫ్ట్ టు రైట్ చూసినట్లయితే బి ఇంక్రీజ్ అవుతుంది. అవునా? అంటే గ్యాషియస్ స్టేట్లో ద అమౌంట్ ఆఫ్ బి అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అమౌంట్ ఆఫ్ బి అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఏం జరుగుతుందంటే డిస్టిలేట్ ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ అంటే మళ్ళీ ఈ డిస్టిలేట్ ఇక్కడ ఏదైతే ఉందో సో దిస్ ఈజ్ ఫర్ ద డిస్టిలేట్ కదా. సో ఈ పాయింట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? దీని యొక్క డిస్టిలేట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ డిస్టిలేట్ అయితే బి వైపు మూవ్ అవుతుంది,
కానీ ఎంతవరకు మూవ్ అవుతుంది అనే విషయం మనం కానీ గమనించినట్లయితే, సో ఈ డిస్టిలేట్ని మళ్ళీ నేను కూల్ చేస్తే ఇదే కాన్సన్ట్రేషన్లో ఉంటుంది, మళ్ళీ తిరిగి నేను దీన్ని హీట్ చేసిన తర్వాత ఇలా మూవ్ అయ్యి ఇక్కడ మళ్ళీ బాయిలింగ్ జరిగి, సో ఈసారి డిస్టిలేట్ ఏ వైపుకు మూవ్ అవుతుంది, ఈ పక్కకు మూవ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో డిస్టిలేట్ మూవ్ అవుతుంది. సో డిస్టిలేట్ అనేది మనం గమనించినట్లయితే ఈ పాయింట్ని అప్రోచ్ అవుతుంది. ఏ పాయింట్ని అప్రోచ్ అవుతుంది? ఈ పర్టికులర్ పాయింట్. అంటే ఒక్కసారిగా ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకేం జరుగుతుందంటే అజియోట్రోపిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుంది. అజియోట్రోపిక్ మిక్స్చర్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఏదైనా పర్టికులర్ సొల్యూషన్ని తీసుకొని డిస్టిలేషన్ చేసినట్లయితే, మీకు గుర్తున్నట్లయితే ఇంతకుముందు నేను మాట్లాడాను, ఈ పర్టికులర్ సొల్యూషన్లో దీని యొక్క లెట్స్ సే దీంట్లో ఏ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు XB అనుకోండి. ఇక్కడ B యొక్క కాన్సన్ట్రేషన్ సో ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఇక్కడ XA అనుకోండి, అలానే B యొక్క కాన్సన్ట్రేషన్ XB అనుకోండి. సో ఇక్కడ ఇవి మళ్ళీ తిరిగి ఇలా గ్యాషియస్ స్టేట్కి వెళ్తాయి కదా, ఈ గ్యాషియస్ స్టేట్లో ఏ యొక్క కాన్సన్ట్రేషన్ YA అనుకోండి, B యొక్క కాన్సన్ట్రేషన్ YB అనుకోండి. ఇది అజియోట్రోపిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుంది. ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నట్లయితే ఈ కాన్సన్ట్రేషన్ అంటే మనం కానీ ఈ పర్టికులర్ సొల్యూషన్ని ఇలా మిక్స్ చేసినట్లయితే, సో ఈ పర్టికులర్ వాల్యూతో మిక్స్ చేసినట్లయితే ఈ లిక్విడ్లో లిక్విడ్ స్టేట్లో కనుక ఈ రేషియోలో కానీ మనకు కానీ సొల్యూషన్ ఉన్నట్లయితే ఇట్ విల్ ఫామ్ అజియోట్రోపిక్ మిక్స్చర్. అజియోట్రోపిక్ మిక్స్చర్ అనమాట. అంటే ఫర్దర్ డిజాల్వ్ అవుతాం, ఫర్దర్గా మనం ఇక్కడ ఒక్కసారి ఈ డిస్టిలేషన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడికి అప్రోచ్ అయిపోయింది అంటే ఇక్కడ మళ్ళీ దీన్ని సపరేట్ చేయలేం, ఎప్పటికీ సపరేట్ చేయలేం. మళ్ళీ ఈ డిస్టిలేషన్ తీసుకొని మళ్ళీ దీన్ని మనం కానీ డిస్టిలేషన్ చేయడానికి ప్రయత్నించి మళ్ళీ హీట్ చేసామనుకోండి, మనకు వచ్చే ఇక్కడ డిస్టిలేట్ కాన్సన్ట్రేషన్ కూడా మళ్ళీ సేమ్ వస్తుంది. అంటే ఒక్కసారి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్స్తో తీసుకున్నప్పుడు డిస్టిలేట్ కెనాట్ బీ సపరేటెడ్. గుర్తుపెట్టుకోండి, ఏం సపరేట్ చేయలేము ఇక్కడ, డిస్టిలేట్ కెనాట్ బీ ఫర్దర్ డిస్టిలేటెడ్. ఓకే, సో మల్టిపుల్ డిస్టిలేషన్ చేయలేము, ఒకసారి ఇక్కడ అజియోట్రోపిక్ మిక్స్చర్ ఫామ్ అయిపోతుంది కాబట్టి ఫర్దర్ సపరేషన్ అనేది నాట్ పాసిబుల్. సో ఈ పాయింట్కి మించి బీని ఇంకా మనం సపరేట్ చేయలేము ఎప్పుడు ఈ కాన్సన్ట్రేషన్స్ తీసుకుంటే. సో అంటే రెసిడ్యూ క్యాన్ బి సపరేటెడ్ హియర్. సో ఇక్కడ ఏ క్యాన్ బి సపరేటెడ్ యాజ్ ఎ రెసిడ్యూ, కానీ బీ కెనాట్ బి సపరేటెడ్. ఓకే, అదే కనుక నేను ఈసారి పాయింట్ ఇటు సైడ్ తీసుకున్నట్లయితే, ఒకవేళ ఇక్కడ నేను పాయింట్ తీసుకున్నట్లయితే ఈసారి రెసిడ్యూ అనేది అజియోట్రోపిక్ మిక్స్చర్ వైపు మూవ్ అవుతుంది. ఏం మూవ్ అవుతుంది? రెసిడ్యూ ఏదైతే ఉందో, సో దట్ మీన్స్ అదే కానీ ఇక్కడ పాయింట్ నేను ఇక్కడ తీసుకున్నట్లయితే దిస్ ఇస్ మై లిక్విడ్. సో బాయిలింగ్ ఎక్కడ జరుగుతుంది? ఈ పాయింట్ దగ్గర బాయిలింగ్ జరుగుతుంది, కరెక్ట్? సో ఈ పాయింట్ దగ్గర బాయిలింగ్ అనేది జరుగుతుంది. సో నాకు బాయిలింగ్ అనేది స్లోగా ఈ పాయింట్ దగ్గర బాయిలింగ్ ఉంది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ డిస్టిలేట్ ఈస్ అగైన్ అప్రోచింగ్ దిస్ పర్టికులర్ మిక్స్చర్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, సో ఇక్కడ మనం ఈ పాయింట్ని ఇంక్రీజ్ చేసి ఇక్కడ మనము ఈ డిస్టిలేట్ ఏదైతే ఉందో ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇది వేపర్ రిప్రజెంట్ చేస్తుంది కదా. సో దిస్ రిప్రజెంట్స్ ద వేపర్ కర్వ్, ఓకే, అండ్ దిస్ రిప్రజెంట్స్ ద లిక్విడ్ కర్వ్. ఓకే, సో ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి డిస్టిలేట్లో మనకు ఏది ఎక్కువ వస్తుంది? ఇక్కడ డిస్టిలేట్లో మనం గమనించినట్లయితే దెర్ ఇస్ మోర్ అమౌంట్ ఆఫ్ ఏ హియర్. సో ఏ అనేది డిస్టిలేట్లో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఇది ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది. డిస్టిలేట్లో మనకు ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్లో మనం ఏదైతే తీసుకున్నామో ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఏ. సో డిస్టిలేట్ హ్యాస్ మోర్ అమౌంట్ ఆఫ్ ఏ దిస్ సైడ్, వెరాస్ రెసిడ్యూలో ఏముంటుంది? ఇక్కడ ఎక్కువగా బి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ ఎక్కువ వెళ్ళిపోయింది కాబట్టి బి ఎక్కువ మిగిలిపోతుంది. సో రెసిడ్యూ క్యాన్ బి సపరేటెడ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో రెసిడ్యూలో బి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం సపరేట్ చేయొచ్చు, ఇక్కడ కూడా రెసిడ్యూలో ఏ ఉంటుంది ఇక్కడ సపరేట్ చేయొచ్చు. కానీ డిస్టిలేట్లో ఉన్న బిని మాత్రం డిస్టిలేట్లో ఉన్న ఏని మాత్రం ఇక్కడ మనం సపరేట్ చేయలేం. ఓకే, సో ఏదైనా మనకు సొల్యూషన్ ఇక్కడ కానీ ఈ పాయింట్లో తీసుకుంటే అజియోట్రోపిక్ మిక్స్చర్లో ఉండే డిస్టిలేట్ని మనం ఫర్దర్ సపరేట్ చేయలేం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో ఇట్ ఫార్మ్స్ ఎ మినిమం అజియోట్రోపిక్ మిక్స్చర్. అలానే వెన్ ఐఎమ్ కమింగ్ టు దిస్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో కూడా మనకు సిమిలర్ గ్రాఫే కనిపిస్తుంది. సో నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో నెగిటివ్ డివియేషన్ అంటే ఏంటి? ఏకి బికి మధ్య ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్ ఫోర్సెస్ కదా, స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉంటాయి. సో స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆ బాయిలింగ్ పాయింట్ని మనం ఇంక్రీజ్ చేయాలి అని అంటే ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది.
సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ XA is equal to 1, XB equal to 0. ఇక్కడ XA is equal to 0, XB is equal to 1 అన్నాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ నాకు ప్యూర్ సబ్స్టెన్స్ ఏ మాత్రం ఉంది. సో ఇక్కడ దిస్ ఇస్ ద TA, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ A. అలానే ఒకవేళ నేను ఇక్కడ హౌ డిడ్ ఐ టేక్ దిస్, ఓకే ఇది పెద్దదిగా తీసుకున్నాను. సో ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేర్ ఇస్ దిస్, ఓకే సో ఒకవేళ నేను ఇక్కడ దీన్ని TB తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఏం తీసుకున్నా, దిస్ ఇస్ TB. వాట్ ఈస్ ద కలర్ ఐ టుక్? సో దిస్ ఇస్ మై, ఓకే దట్స్ ఫైన్ దెన్. సో ఇక్కడ ఇదే కలర్ తీసుకుందాం. సో TB తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు మనం తెలిసిన విషయం ఏంటి, ఈ రెండింటిని మనం మిక్స్ చేసినప్పుడు ఇది ప్యూర్ కాన్సన్ట్రేషన్ ఇంత ఉంటుంది. ఒకవేళ నేను ఈ రెండింటిని మిక్స్ చేశాను అనుకోండి. సో ఒకవేళ ఇక్కడ మిక్స్ చేశాను అనుకుందాం. ఓకే, అంటే ఇక్కడ నాకు XA ఈక్వల్ టు A, XB ఈజ్ ఈక్వల్ టు B. అంటే ఏ శాతం కొంత దగ్గర B కూడా కొంత యాడ్ అయింది. అంటే వీటి మధ్య ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉంటాయి కదా. అంటే మనకు బాయిలింగ్ అనేది ఇక్కడి కంటే కూడా కొంత ఎత్తులో పైన జరుగుతుంది కదా, ఇలా బాయిలింగ్. సో ఇలా ఉంటుంది అనమాట. ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది ఇలా ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సో మనకు ఈ గ్రాఫ్ కూడా ఇలా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు జరగాల్సిన ఈ ఎత్తులో కంటే ఇక్కడ పైన ఇంకా బాయిలింగ్ జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇది బాయిలింగ్ చూడండి, పైకి పెట్టాను కొంచెం. సో ఇక్కడ అనుకునే దానికంటే ఇంకా పైన జరుగుతుంది బాయిలింగ్. సో దిస్ ఇస్ హౌ దిస్ గ్రాఫ్ వుడ్ లుక్ లైక్. సో దిస్ ఇస్ ఫర్ ద లిక్విడ్ అంటే బబుల్ పాయింట్ కర్వ్, ఇదేంటంటే ఫర్ ద గ్యాస్ అంటే వేపర్. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే పాయింట్స్ తీసుకొని ప్రయత్నించినట్లయితే ఇక్కడ కూడా ఇలా ఇక్కడ డిస్టిలేషన్ చేసినట్లయితే మనకు ఇక్కడ మనం డిస్టిలేషన్ చేసినట్లయితే ఓకే మనకు డిస్టిలేట్ అనేది క్యాన్ బి సపరేట్. సో ఇక్కడ మనం డిస్టిలేట్ క్యాన్ బి సపరేటెడ్. ఓకే, కానీ రెసిడ్యూ చూసినట్లయితే డిస్టిలేట్ మనం సపరేట్ చేయగలుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? సో ఇక్కడ నేను ఒక కొంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B తీసుకుంటున్నా. సో నాకు కర్వ్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు బాయిలింగ్ జరుగుతుంది. సో ఇఫ్ దిస్ ఈజ్ వేర్ మై బాయిలింగ్ ఈస్ హ్యాపెనింగ్, దట్ మీన్స్ వేపర్ అనేది ఇంత ఉంటుంది. సో ఇక్కడ నాకు వేపర్ స్టేట్లో డిస్టిలేట్లో B ఈజ్ ఇంక్రీజింగ్. సో B ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద డిస్టిలేట్. సో B క్యాన్ బి సపరేటెడ్. మరి ఏ విషయానికి వస్తే B ఇక్కడ మనకు B ఎక్కువ ఉన్నింది, ఇక్కడికి డిస్టిలేట్లో ఎక్కువ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అంటే B శాతం దీంట్లో తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ ఉండే కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఒకవేళ ఇక్కడికి వచ్చింది అనుకోండి, సో దట్ మీన్స్ ఈ పర్టికులర్ పాయింట్లో ఏ ఎక్కువ ఉంటుంది కదా, ఏ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా మనకు ఏ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువ కాబట్టి ఇది ఇక్కడి కంటే కూడా ఇంకా హయ్యర్ టెంపరేచర్లో ఇక్కడ బాయిల్ అవుతుంది. సో ఈ రెసిడ్యూని మళ్ళీ ఫర్దర్ డిస్టిలేషన్ చేస్తే residue will move towards this maximum boiling azeotropic mixture. Maximum boiling azeotropic mixture అయితే మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే రెసిడ్యూ కెనాట్ బి సపరేటెడ్, డిస్టిలేట్ క్యాన్ బి సపరేటెడ్. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటి ఇక్కడ రెసిడ్యూ కెనాట్ బి సపరేటెడ్. సో ఒకవేళ నేను ఒకవేళ పాయింట్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి ఒకవేళ, సో సేమ్ లాజిక్. సో ఇక్కడ కూడా నాకు వేపర్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ డిస్టిలేట్ని అయితే సపరేట్ చేయగలుగుతున్నా. సో హియర్ ఆల్సో డిస్టిలేట్ ఇస్ సపరేటెడ్, డిస్టిలేట్ క్యాన్ బి సపరేటెడ్, కానీ రెసిడ్యూ కెనాట్ బి సపరేటెడ్. ఏంటి ఇక్కడ అప్పుడు రెసిడ్యూ ఏమవుతుంది దీంట్లో, ఇక్కడ నాకు బాయిల్ అవుతుంది. సో వేపర్లో నాకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఏ ఉంటుంది. మరి రెసిడ్యూ కర్వ్ ఎలా షిఫ్ట్ అవుతుంది, ఈ పక్కకు మూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ వేపర్లో నాకు ఏ అమౌంట్ ఎక్కువ వస్తుంది, అప్పుడు B అమౌంట్ తగ్గింది కాబట్టి B అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ రెసిడ్యూ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఇక్కడ. సో రెసిడ్యూ విల్ అప్రోచ్ దిస్ మ్యాక్సిమం బాయిలింగ్ మిక్స్చర్. అందుకని రెసిడ్యూ కెనాట్ బి సపరేటెడ్. రెసిడ్యూ కెనాట్ బి సపరేటెడ్. గుర్తుపెట్టుకోండి. బికాస్ ఎందుకు రెసిడ్యూ సపరేట్ చేయలేము, ఇక్కడ మ్యాక్సిమం బాయిలింగ్ అజియోట్రోపిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుంది కనుక. మరి ప్రీవియస్ కేసులో ఏది సపరేట్ చేయలేకపోయాం మనం ఇక్కడ, we could not separate the distillate. So distillate cannot be separated here, correct? So distillate ఏదైతే ఉందో it was approaching this minimum boiling azeotropic mixture. So distillate okay cannot be separated, cannot be separated. So this is the theory of fractional distillation. అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, రాయండి. ఫర్ ష్యూర్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ థింగ్స్ ఇన్ ఈవెన్ మోర్
క్లారిటీ అయితే ఇస్తాను. ఓకే, సో అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్ హియర్, కమెంట్ చేయండి. ఓకే, ఇఫ్ యూ లైక్ ద సెషన్, ఇఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ద సెషన్, ప్లీజ్ లైక్ ద సెషన్, ఎందుకంటే దట్ టెల్స్ మీ వెదర్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ద సెషన్ ఆర్ నాట్. ఓకే, ఎస్ అబ్సల్యూట్లీ. ఇక్కడేమో మనం రెసిడ్యూని సపరేట్ చేయలేం, ఇక్కడేమో డిస్టిలేట్ని సపరేట్ చేయడం. హియర్ డిస్టిలేట్ కెనాట్ బి సపరేటెడ్, వెరాస్ హియర్ రెసిడ్యూ కెనాట్ బి సపరేటెడ్. సో ఇలా పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ చూసాం, ఇక్కడ కూడా పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ చూసాం. సో రెసిడ్యూ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, వెరాస్ ఇక్కడ కూడా మనకి రెసిడ్యూ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇట్ విల్ యాక్చువల్లీ అప్రోచ్ దిస్ maximum boiling azeotropic mixture. Understood? And thank you so much. రేపటి సెషన్లో అయితే మనం we will start with solid in solid solutions, అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అయితే రేపటి సెషన్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో వాట్ విల్ బీ ద నెక్స్ట్ సెషన్ ఇస్ అబౌట్? సో నెక్స్ట్ సెషన్ ఏంటంటే we will start with colligative properties. Okay, understood? Clear, guys? So if you haven't registered for MVSAT, please register for MVSAT. Thank you, Ramya. Thank you so much. NVDL, thank you, guys. Thank you so much. I hope you guys enjoyed the session. Okay, thank you. I will see you in the next session, that will be tomorrow. Okay, sir, my MSAT exam and center details telusukovali, sir. You will get the mail, don't worry about it. Om Prakash, neeku proper mail aithe ostadi. Okay, Kirti, good night everyone. Good night, guys. If you haven't registered for VMSAT, please register for MVSAT. Meeku centers aithe already unnai. So if you are registering for Hyderabad, so it is Hyderabad, Kugatpalli, Kottapet, Dwaraka Nagar, and here is the Ben Circle. Okay, మీకు మెయిల్స్ ఇంకా డీటెయిల్గా వస్తాయి. ఇఫ్ యూ హ్యావెంట్ రిజిస్టర్డ్ ఫర్, సారీ, ఇఫ్ యూ ఆర్ నాట్ దేర్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్, ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అండ్ దాంతో పాటుగా ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, subscribe to the channel. Okay, good night. Thank you so much. I'll see you in the next session, that would be tomorrow. Until then, take care. Bye bye. Good night, everyone.